ఆత్మహారతి అందుకో. కలం పారగ గళం సాగగ సేవ వీణయ మ్రోగగా, సౌహార్ద ఆర్ద్రత నిండగా స్నేహదీపం వెలుగగా. విశ్వజననీ వాసవి మా హృదయ గీతి అందుకో. నిత్య పూజ సత్య సింధు ఆత్మహారతి అందుకో. సహకార బంధం నిలువగా ప్రగతి పుష్పం విరియగా, భక్తితో నిను కొలుతుము విశ్వశాంతికి నిలుతుము. విశ్వజననీ వాసవి మా హృదయ గీతి అందుకో. నిత్య పూజ సత్య సింధు ఆత్మహారతి అందుకో. ఆత్మహారతి అందుకో. జయ శ్రీ వాసవి మాత. ధన్యవాదాలు రామ్ సుబ్బారావు గారు. థ్యాంక్ యూ మేడం. వాసవి గాయత్రి కూడా చెప్తానండి. ఓం వాసవాంబాయ విద్మహే కుసుమపుత్రై చ ధీమహి తన్నో వాసవి ప్రచోదయాత్. ఓం వాసవాంబాయ విద్మహే కుసుమపుత్రై చ ధీమహి. ఓం వాసవాంబాయ విద్మహే కుసుమపుత్రై చ ధీమహి తన్నో వాసవి ప్రచోదయాత్. జై వాసవి మాత. ఓవర్ టు మయూక. ధన్యవాదాలండి. ఇప్పుడు మనం యూనివర్సల్ ఈ ఫ్రెండ్స్ వారిది ప్రోమో చూద్దాము. Jai Shri Vasavi Mata. Myself, Mayuka Srivasavi, daughter of Ram Subbarao, welcoming you all to the 1-hour free workshop on designing posters using Canva on behalf of Universal eFriends. Saying this, I hand over the screen to Chandramohan Garu to address the guests. Over to you, sir. హలో థ్యాంక్ యూ మైకా. సో ఈ కార్యక్రమంలో మీ యొక్క అమూల్యమైన సమయాన్ని కేటాయించి మరి కొత్త లెర్నింగ్స్ ఈ ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ఇది చాలా ఇంపార్టెంట్. మన లైఫ్ స్టైల్లో లైఫ్ సైకిల్లో ఇది చాలా ఇంపార్టెంట్ యాక్టివిటీ అయిపోయింది. ఎందుకంటే మనము ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రత్యక్షంగా ఒక వ్యక్తిని కలిసే పరిస్థితి లేదు. అయితే అలాగని మనం ఊరికే ఉండే పరిస్థితి కూడా లేదు. సో ఇటువంటి సమయంలో ఈ యొక్క ఏదైతే మనం టూల్స్ వాడుతున్నామో మన యొక్క ఇన్ఫర్మేషన్ని పాస్ చేయవలసిన సమయంలో డిజిటల్ మీడియా తర్వాత అట్లాగే ఈ మొబైల్తో మనం ఏదైతే మనం ఈరోజు యాక్టివిటీ చేస్తున్నామో చాలా కీలకమైందండి ఇది. 10 రోజుల క్రితం కూడా నేను కూడా ఇదే సమస్యలో ఉన్నాను. సో ప్రతి ఒక్కదానికి మనకి చాలా సమయం వృధా అవుతూ ఉంటుంది. అలాగే మనము చాలా డబ్బు కూడా దీనికి వృధా చేస్తూ ఉంటాము. తెలుసు అది చాలా చిన్న పని అని చెప్పి 5-10 నిమిషాలకే మనము వందల రూపాయలు పెట్టాల్సిన పరిస్థితి ఉందండి. సో అందుకని మనము ఈ యొక్క కార్యక్రమము నిర్వహించడం జరుగుతుంది. సో ఇక్కడ ఏంటంటే సార్ మనం ఎవరు మాస్టర్స్ కాదు, ప్రొఫెషనల్స్ కాదు. ఏంటంటే మనం ఇక్కడ మన మయూకా గారు ఇంజనీరింగ్ చేస్తున్నారు. అలాగే తను ఈ యొక్క క్యాన్వాలో కొంచెం ఎక్స్పర్ట్ చేస్తూ ఉన్నారు.
కార్యక్రమాలు, ఫ్లయర్స్ అని కూడా చేస్తున్నారు. మేము ఆలోచించి మనకు తెలిసిన విషయాన్ని మన క్లబ్ మెంబర్స్‌కి, వాసవియన్స్‌కి అందరికీ కూడా తెలియజేద్దాం అనే ఒక ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం చేయడం జరుగుతుంది. మరి ఈ యొక్క కార్యక్రమంలో మీ అందరూ ఆదివారం రోజు మీ యొక్క అమూల్యమైన సమయాన్ని తీసుకొని మా మీటింగ్‌లో జాయిన్ అయినందుకు ప్రత్యేకంగా గవర్నర్ గారు, గంపా నాగేశ్వరరావు గారు, ఆర్‌సి గారు మరియు మన వీసీఐ లీడర్స్, క్షమించాలి నాకు అందరి పేర్లు తెలియదు కాబట్టి లీడర్స్ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టవలసిందిగా మైకా గారిని కోరుకుంటున్నాను. ఓవర్ టు మైకా. ధన్యవాదాలు చంద్రమోహన్ గారు. థ్యాంక్ యూ అమ్మా. అందరికీ నా స్క్రీన్ కనిపిస్తుంది అనుకుంటున్నాను. కనిపిస్తుంది. థ్యాంక్ యూ. So before getting into what is Canva, what can you see on my screen? What is visible on my screen? You can be very interactive. You can unmute yourself. You can speak. I'm very small kid before all of you. Happy New Year and I'm missing. Is it nice to see, or do we need to make any corrections, any additions? You can even text in the chat box too. Background is not good. Yes, background is not good. Still. So, okay. Let's see the next slide. So, how is this? How is this looking? Is it nice? Hello. Yes, it's nice. Yeah. So why did that nice word come out comparing to the before slide? Because we added some glitters here. We added a rising sun. We added some parachutes, and the text is also in a different style. So it brought some attractiveness to the poster. This is the same reason why we will be making posters. We will make many events, we'll be hosting many events, and we also attract the people. The major thing the people get attracted is the attractiveness we show in the poster, the creativity we show in the poster. The poster must not be a way that we will be scrolling it out of all the messages. Once if we see the poster, it should be like, wow, this is so nice, and we should compulsorily attend the event so that we will know what is in it. So that is the need of making a good poster. For making poster, we have many apps and many options. But out of all those, I chose Canva. I chose Canva because I had multiple reasons. I tried with 2-3 platforms, but out of all of them, I felt Canva is the better one because I felt it is very easy to use. I mean, we have multiple options there. We have elements, different types of elements, different stars, different videos, everything. And we also have multiple options. Multiple options in the mean? Maika. Yes. Sorry to cut you, Amma. You have to add some Telugu also because a lot of people who can't understand English completely. So just mix and match and try to give some Telugu words as well. Thank you so much. Yes. నేను క్యాన్వా కాకుండా ఇంకా చాలా యాప్స్ కూడా ట్రై చేశాను ఇలా పోస్టర్స్ చేయడానికి అని. అన్నిట్లో కల్లా నాకు క్యాన్వా ఎందుకో బాగా నచ్చింది. ఎందుకు నచ్చింది అంటే చాలా కారణాలు ఉన్నాయి. ద మెయిన్ 5 reasons వచ్చేసి ఇవి. ద ఫస్ట్ థింగ్ ఈజ్ ఈజీ టు యూస్. నేను ఫోన్లో ఒకవేళ ఎడిట్ చేసుకున్నా కానీ క్యాన్వా పోస్టర్స్ని నేను దాన్ని నా సిస్టమ్ డెస్క్టాప్లో చూసుకోవచ్చు. అండ్ చాలా మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్స్ పెట్టుకోవచ్చు, వీడియోస్, ఇమేజెస్ ఏదన్నా మనం గూగుల్లో బ్రౌజ్ చేసి మన ఫోన్లో డౌన్లోడ్ చేసుకొని దాన్ని మళ్ళీ పోస్టర్లో పెట్టే కంటే డైరెక్ట్గా మనం ఇక్కడే గూగుల్లో సెర్చ్ చేసినట్టే సెర్చ్ చేసేసి
we can find our own things and multiple suggestions kuda vastu untai. And the second thing is multiple options. ఒక్కొక్కసారి మనం గ్రీటింగ్ కార్డ్స్ చేయాల్సి రావచ్చు, ఒక్కొక్కసారి ఇన్విటేషన్ కార్డ్స్ చేయాల్సి రావచ్చు. అలా మనకి డిఫరెంట్ సిచ్యువేషన్స్ ఉంటాయి. ప్రతి సిచ్యువేషన్కి కూడా ఇక్కడ మనకి ఆప్షన్ ఉంటుంది. we will have ready-made templates for us. ఆ టెంప్లెట్స్లో ఏదో ఒక బేసిక్ టెంప్లెట్ చూస్ చేసుకొని we can edit in that. And the third thing is portability. పోర్టబిలిటీ దగ్గరకు వచ్చేపాటికి మనం ఇప్పుడు నేను పోస్టర్ చేశాను, ఆ పోస్టర్ని నేను వేరే వాళ్ళకి ఎడిటింగ్కి పంపించాలి. నేను డౌన్లోడ్ చేసి లేదా వాళ్ళకి నేను నా అకౌంట్ యాక్సెస్ ఇచ్చే బదులు ఇక్కడ మనకి షేరింగ్ లింక్ అనేది ఉంటుంది, కొలాబరేటివ్ లింక్ ఉంటుంది. సో నేను ఆ లింక్ ఇచ్చాను అనుకోండి వాళ్ళకి, వాళ్ళు నా అకౌంట్లోకి నా డీటెయిల్స్ లేకుండానే వచ్చి ఇక్కడ ఎడిట్ చేసుకోవచ్చు. సో ఈజీ పోర్టబిలిటీ ఉంటుంది కదా. అండ్ ఆల్సో collaborative-గా ఉంటుంది. Many people can work on the same thing. So our work will be becoming very easier. And one more thing is, ఇప్పుడు మనం పోస్టర్ చేసాము, I made a vertical poster, కానీ నాకు అది హారిజాంటల్లో కావాలి. So then I can click the option there, horizontal and vertical, so that it automatically corrects. ఆటోమేటిక్గా అది కరెక్ట్ చేసుకొని ఎలిమెంట్స్ అన్నిటిని సెట్ చేసేసుకుంటుంది. వెరీ ఈజీ కదా. మనం మళ్ళీ ఇంకొక హారిజాంటల్ది తీసుకొని అందులో ఒక్కొక్కటి పెట్టుకునే కంటే ఆల్రెడీ చేసిన దాన్ని కన్వర్ట్ చేసేస్తే ఈజీగా ఉంటుంది. అండ్ ద ఫోర్త్ థింగ్ ఈజ్, మనం పోస్టర్స్ చేశాక మన సిస్టంలో ఒక సెపరేట్ ఫోల్డర్ని క్రియేట్ చేయక్కర్లేదు. మనకి క్యాన్వాలోనే మన ఓన్ రిపాజిటరీ ఉంటుంది. వీ కెన్ మేక్ అవర్ ఓన్ ఫోల్డర్స్ అకార్డింగ్ టు అవర్ ఓన్ ఫోల్డర్ నేమ్స్. ఇప్పుడు హ్యాపీ న్యూ ఇయర్లో నేను న్యూ ఇయర్కి సంబంధించిన అన్ని పెట్టుకుంటా, ఈ ఈవెంట్ నేమ్ ఆర్ట్ షో కేస్లో నాకు కావాల్సిన అన్ని పెట్టుకుంటా. అలా నాకు నచ్చినట్టు నేను నా అలైన్మెంట్ అనేది చేసుకోవచ్చు క్యాన్వాలో. వీ కెన్ హ్యావ్ ఎన్ నెంబర్ ఆఫ్ ఫోల్డర్స్. And the fifth thing is collaborative. We can share the link with others and we can do the things. సో ఈ ఆప్షన్స్ అన్ని నాకు క్యాన్వాలో ఎందుకో బాగా నచ్చాయి మిగతా వాటితో పోలిస్తే. మిగతా వాటిలో అయితే నేను ఇమేజ్ని నా ఫోన్లో డౌన్లోడ్ చేసుకొని దాన్ని అప్లోడ్ చేసుకొని ఆల్వేస్ సేమ్ లోగోని నేను ఎవ్రీ టైం పోస్టర్లో పెట్టాలి. బట్ ఈచ్ అండ్ ఎవ్రీ టైం నేను అందులోకి అప్లోడ్ చేయాల్సి వచ్చింది. ఐ ఫెల్ట్ సంథింగ్. సో ఇంకా సెర్చ్ చేస్తూ ఐ ఫౌండ్ దిస్ క్యాన్వా. సో లెట్స్ జంప్ ఇన్. సో బేసికలీ పోస్టర్ చేయడానికి మనకి ఏమేమి కావాలి? సో వీ నీడ్ అన్ ఐడియా అంటే జస్ట్ ఒక ఫ్రేమ్, ఒక లేఅవుట్. ఇప్పుడు ఒక థీమ్ ఉంది, ఫ్యాషన్ డ్రెస్ కాంపిటీషన్ అని. ఫ్యాషన్ డ్రెస్ కాంపిటీషన్కి పోస్టర్ చేయమన్నారు. ఎలా చేయాలి అనేది మనం ఒక రఫ్ ఐడియా మన బ్రెయిన్లో అనుకుంటే సో మనం పెట్టేటప్పుడు అది చాలా ఈజీగా పెట్టేయచ్చు పోస్టర్లో. అండ్ ద సెకండ్ థింగ్ వచ్చేసి థీమ్. ద మెయిన్ థీమ్ ఏదైతే మనం ఆడియన్స్కి కన్వే చేయాలనుకుంటున్నామో అది. అండ్ ద ఫైనల్ థింగ్, ఈ క్యాన్వా అనేది పెద్ద ప్రో టూల్ ఏం కాదు, ఎవరైనా చేయొచ్చు. ఐ కెన్ డూ అనుకుంటే మాత్రం పక్కా ఇది అయిపోతుంది. ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ అవర్ ఇంట్రెస్ట్. ఐ కెన్ డూ అనుకుంటూ చేసేయడమే. So together we can do videos, we can do greeting cards, we can do certificates, we can do presentations, we can do flyers, and also we can do thank you cards. And there are chala options kuda untai. When I show you the outlay, you will be understanding what all options we will be having. So now I'll be showing you how to get into Canva. సో ఇక్కడ దాకా నచ్చింది ఎవరికైనా క్యాన్వా? లేదా మీరు ఇంకా వేరే యాప్స్ ఏమైనా వాడతారా? అది ఇంకా బాగున్నాయా దీనికంటే? నాకు నేర్చుకోవాలన్నది. క్యాన్వా చేసి ఆ ఎలిమెంట్స్ అన్ని బోర్ కొట్టేసాయి. కొత్తవి ఎక్స్ప్లోర్ చేయాలని ఉంది నాకు కూడా. So friends, leaders, I request all of you, this is an interactive session, and in case మీరు ఏదైనా డౌట్స్ ఉన్నా ఇన్పుట్స్ ఉన్నా కూడా ప్లీజ్ చెప్పండి.
మయూక, ఐ థింక్ మనం ఈ మొత్తం యాక్టివిటీ అయిన తర్వాత దే వుడ్ బి బెటర్ పొజిషన్ టు కామెంట్ వెదర్ క్యాన్వా ఇస్ బెటర్ ఆర్ సంథింగ్ ఎల్స్ ఇస్ బెటర్ అనేది మనం వాళ్ళతో ఇన్పుట్స్ తీసుకుందాము. ప్లీజ్ కీప్ ఆన్ గోయింగ్ ఆన్. In case of any questions, friends, please put in the chat box or you can raise your hand. I will request all of you to interact more so that the session will be more attractive. Thank you so much. Yes, Micah. So Google loki velli we can type out here as Canva. Canva ani type cheyagani you'll be getting this screen. If in case ఏదైనా వెబ్ బ్రౌజర్ లాగా వస్తే అక్కడ లాగిన్ అనేది క్లిక్ చేయండి, దెన్ యూ విల్ బి ఈ పేజ్కి వచ్చేస్తాము. లాగిన్ క్లిక్ చేశాక మనకి జీమెయిల్ అకౌంట్ ఉంటే జీమెయిల్ తోటి సైన్ ఇన్ అవ్వచ్చు, ఎల్స్ ఫేస్బుక్ అకౌంట్తో సైన్ ఇన్ అవ్వచ్చు, ఎల్స్ విత్ యాపిల్ అకౌంట్ సైన్ ఇన్ అవ్వచ్చు. ఇఫ్ ఇన్ కేస్ ఇవేవి కాదు అనుకుంటే ఒక కొత్త అకౌంట్ తోటి కూడా ఇక్కడ సైన్ అప్ అవ్వచ్చు. హియర్ ఫ్రమ్ దిస్ ఆప్షన్ సైన్ అప్. సో నేను నా జీమెయిల్ అకౌంట్ తోటి లాగిన్ అవుతాను. ఎస్, సైన్ ఇన్ అయిపోయాక ఇక్కడ వెల్కమ్ అని చెప్పేసి మీ నేమ్ వచ్చేస్తుంది. నేను ఇందాక ఒక ఐడియా, ఒక థీమ్ అని ఎందుకన్నాను అంటే ఇక్కడ మనం టైప్ చేసేసుకోవచ్చు అనమాట మనకి ఎలాంటి పోస్టర్ కావాలి అనేది. ఇప్పుడు నేను ఫ్యాషన్ షో కాంపిటీషన్ అని చెప్పాను. సో నేను ఇక్కడ ఫ్యాషన్ షో కాంపిటీషన్ అని టైప్ చేశాను అనుకోండి. సో ఐ విల్ బి గెట్టింగ్ సమ్ సజెషన్స్. ఆ సజెషన్స్ని ఫాలో అయిపోతూ నేను ఒక టెంప్లెట్ తీసుకోవచ్చు. దట్స్ ద రీజన్ నేను ఒక థీమ్ అనేది మనం అనుకోవాలి అని చెప్పేసి అన్నాను. సో లెట్స్ గో బ్యాక్. మనం మాట్లాడుకుంటూనే ఒక సింపుల్ పోస్టర్ చేసేద్దాము, దెన్ యూ విల్ బి అండర్స్టాండింగ్ ఎవ్రీథింగ్. ఒక పోస్టర్ చేసే ముందు మనం ఆ ప్లాట్ఫామ్ గురించి క్లియర్గా తెలుసుకోవడం, ఎక్కడేమి అవైలబుల్గా ఉంటాయని తెలుసుకోవడం ఇంపార్టెంట్. సో ఫస్ట్ లెట్స్ డూ దాట్. మనకి ఇక్కడ 2 kinds ఆఫ్ పోస్టర్స్ చేసే ఛాన్స్ ఉంటుంది. ద ఫస్ట్ థింగ్ ఈజ్ ఒక బేసిక్ టెంప్లెట్ తీసుకొని చేయడం. ద సెకండ్ థింగ్ ఈజ్ ఒక బ్లాంక్ వైట్ పేజ్ మనకు కావాల్సిన డైమెన్షన్స్ తోటి తీసుకొని చేయడం. 2 things. సో దిస్ ఈజ్ ఇక్కడ ఈ టెంప్లెట్స్ దగ్గర చూస్తే వీ విల్ బి హ్యావింగ్ డిఫరెంట్ ఆప్షన్స్. అండ్ హియర్ ద ఫీచర్స్ అనేవి కూడా సమ్ సార్ట్ ఆఫ్ టెంప్లెట్స్ లాగే, బట్ సమ్ డిఫరెంట్. ఒక ఎమోజీ చేయడం, లేదా ఒక యూట్యూబ్ వీడియో డిజైన్ చేసుకోవడం, ఫ్లయర్స్, టీషర్ట్స్. ఇది నేను వాడేది క్యాన్వా ఫ్రీ టూల్. సో ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి, కొన్ని వాటి దగ్గర ఒక చిన్న క్రౌన్ ఎమోజీ ఉంటుంది, సింబల్ ఉంటుంది. ఆ క్రౌన్ సింబల్వి మనం వాడుకోకూడదు, అవన్నీ ప్రో అకౌంట్లో వస్తాయి. అవి లేకపోయినా మనకి చాలా ఉన్నాయి, వాటితో అంత అవసరం రాదు. సో ఎస్, ఇది ఆల్ మై డిజైన్స్. మనం చేసినవన్నీ కూడా ఇక్కడ సేవ్ అయిపోతాయి. ఎవ్రీథింగ్ లైక్ దిస్. అండ్ ఎవరైనా మనకి షేర్ చేశారనుకోండి పోస్టర్స్ చేయమని, ఈ షేర్డ్ విత్ యూలో ఉంటాయి లైక్ దిస్. అండ్ ఒకవేళ మనం ముందే టీమ్ క్రియేట్ చేసుకొని ఇంకా లింక్ షేర్ చేసే పని ఉండదు, మన టీంలో మనమే ఎడిట్ చేసుకుంటూ ఉండొచ్చు. అండ్ ఇది నా ఫోల్డర్స్, నేను ఇప్పుడు దాకా ఎప్పుడు అలైన్ చేసుకోలేదు, అన్నీ ఇలా వదిలేసేదాన్ని. సో మై ఫోల్డర్స్ లిస్ట్ ఈజ్ ఎంప్టీ. ఫస్ట్ మనం ఒక బ్లాంక్ వైట్ పేజ్ తీసుకొని ఎలా పోస్టర్ ఎడిట్ చేసుకోవచ్చు అనేది చూసుకుందాము. ఇక్కడ టాప్ రైట్ కార్నర్లో క్రియేట్ ఏ డిజైన్ అని ఉంది కదా, ఆ క్రియేట్ ఏ డిజైన్ మీద క్లిక్ చేశాక
ఇక్కడ మనకి ఆప్షన్స్ చూపిస్తుంది. కార్డ్ సైజ్లో కావాలా, లేదా పోస్టర్ లాగా కావాలా, ఎల్స్ వీడియో మెసేజ్, ఎల్స్ ఇన్స్టాగ్రామ్ పోస్ట్, ఫ్లైయర్, ప్రెజెంటేషన్, లోగో, ఇన్విటేషన్, పోస్ట్ కార్డ్, రెజ్యూమ్, వీడియో, ఇలా ఇందులో మనకి ఏది కావాలి అంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఐ విల్ బి సెలెక్టింగ్ పోస్టర్. లెల్స్ మీకు ఇవి ఏమీ వద్దు అనుకుంటే ఇక్కడ కస్టమ్ సైజ్ ఉంది చూడండి. ఈ కస్టమ్ సైజ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనం మనకు కావాల్సిన విడ్త్, హైట్ అన్ని పిక్సెల్స్లో కావాలంటే పిక్సెల్స్లో, సెంటీమీటర్స్లో కావాలంటే సెంటీమీటర్స్లో ఇచ్చేసుకుంటే దానికి తగ్గట్టు మనకి క్రియేట్ అయిపోతుంది. సో ఐ విల్ బి టేకింగ్ ద పోస్టర్. ఇప్పుడు మీ అందరికీ కనిపిస్తున్నట్లయితే ఒక బ్లాంక్ వైట్ పేజ్ కనిపిస్తుంది స్క్రీన్ మీద. ఇక్కడ ఈ డౌన్ రైట్ కార్నర్లో ఈ యారో మార్క్స్ అనేవి ప్రెజెంట్ ఫుల్ స్క్రీన్. సో మీరు మొత్తం చేసుకున్నాక జస్ట్ టు వ్యూ హౌ ఇట్ ఈస్ లుకింగ్ అనడానికి మనం ఈ ప్రెజెంట్ ఫుల్ స్క్రీన్ ఇస్తే మన స్క్రీన్కి ఫిట్ అయిందా లేదా అనేది అర్థమవుతుంది. అండ్ ఈ పర్సంటేజ్ వచ్చేసి ద జూమింగ్ పర్సెంట్, ఎంత జూమ్ చేసుకోవాలి అలా. సో ఐ విల్ బి ఫిట్టింగ్ ఇట్ టు మై స్క్రీన్. కొన్నిసార్లు ఇంత చిన్న దాంట్లో ఎడిట్ చేసే కంటే మనం కొంచెం పెద్దది ఆ పార్ట్ వరకు జూమింగ్ చేసుకోవడానికి బాగుంటుంది, చిన్న చిన్న ఎలిమెంట్స్ పెట్టేటప్పుడు, చిన్న చిన్న డెకరేషన్ ఐటమ్స్లా పెట్టేటప్పుడు. సో దెన్ ఆ జూమ్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. అండ్ ఇది వచ్చేసి డూప్లికేట్ పేజ్. మనం ఒక పోస్టర్ చేసాము, అందులో ఇంకొన్ని యాడ్ చేయాలా వద్దా అనే కన్ఫ్యూజన్లో ఉన్నాం, బాగుంటుందా లేదా, పాడైపోతుందా అని. అలాంటప్పుడు డూప్లికేట్ చేసుకొని అందులో కరెక్షన్స్ చేసుకొని నచ్చితే అప్పుడు మెయిన్ దాంట్లో చేసుకోవచ్చు. అండ్ వీ కెన్ యాడ్ పేజెస్ హియర్. వాటిని మనం ఈ ఆరోస్ తోటి ఏది ఫస్ట్ ఉండాలి, ఏది సెకండ్ ఉండాలి పెట్టుకోవచ్చు. అండ్ ఆఫ్టర్ ఆల్ దిస్ ఇక్కడ ఫైల్ ఆప్షన్ కనిపిస్తుంది కదా టాప్ లెఫ్ట్ కార్నర్లో. ఇక్కడ క్లిక్ చేశాక రూలర్స్, గ్రిడ్స్ కనిపించాలా, ఎవ్రీథింగ్, మార్జిన్స్ అండ్ డౌన్లోడ్ ఆప్షన్. ఇక్కడ ఫైల్లోనూ డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదా ఈ డౌన్లోడ్ సింబల్ దగ్గరైనా క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం మన పోస్టర్కి టైటిల్ పెట్టుకోవచ్చు, ఫ్యాషన్ షో. అండ్ ఇక్కడ మనం డౌన్లోడ్ క్లిక్ చేసినప్పుడు అందరికీ కనిపిస్తుంది కదా, ఇక్కడ మనకి కావాల్సిన ఫైల్ టైప్ కూడా తీసుకోవచ్చు. మనకి పిఎన్జీ ఉంటుంది, జేపీజీ ఉంటుంది, పీడిఎఫ్ ఉంటుంది. మనకి ఏ టైప్లో ఆ పోస్టర్ అనేది డౌన్లోడ్ అవ్వాలనుకుంటున్నామో ఆ టైప్ సెలెక్ట్ చేసుకొని డన్ ఇచ్చేస్తే డౌన్లోడ్ అవుతుంది. సో నా ఇక్కడ అప్లోడ్స్ అని ఉంది కదా, ఇంకా ఎవ్రీథింగ్, ఆల్ ద ఎలిమెంట్స్ మనం ఈ పోస్టర్లో పెట్టేవన్నీ కూడా దిస్ ఆన్ ద లెఫ్ట్ సైడ్ ఉంటాయి. టెంప్లెట్స్ అవ్వనియండి, ద మీడియా ఆర్ ద ఫొటోస్ ఆర్ ద ఎలిమెంట్స్. ఇక్కడ ఎలిమెంట్స్ అంటే ఇట్ మైట్ బి సమ్ అవుట్ ఫ్రేమ్స్, ఇట్ మైట్ బి సమ్ బిట్ ఎమోజీస్, ఇట్ మైట్ బి సమ్ వీడియోస్, ఇట్ మైట్ బి సమ్ రెక్టాంగిల్స్, ట్రయాంగిల్స్, హెక్సాగన్స్ అండ్ ఎవ్రీథింగ్, లైన్స్. ఇక్కడ చూసినట్టయితే ద లైన్స్, షేప్స్, ఫ్రేమ్స్, స్టిక్కర్స్, ఏదన్నా బార్ చార్ట్స్, flowers and everything. So next, text. Text lo we can add a heading, we can add a subheading, we can add a little body of text. ఒక టెక్స్ట్ యాడ్ చేసి దాని ఫాంట్ పెంచుకోవచ్చు, బట్ హెడ్డింగ్ కింద పెడితే దాని స్టైల్ దానికంటూ అదే డిఫైన్ చేసేసుకుంటుంది, సమ్ ప్రీ డిఫైన్డ్ లాగా. మనకి సింపుల్ టెక్స్ట్ పెట్టుకున్నాక ఫాంట్ స్టైల్స్ ఎత్తుక్కోవాలి కదా అనిపిస్తే కనుక ఇక్కడ మనకి ఆల్రెడీ కొన్ని ఫాంట్ కాంబినేషన్స్ ఉంటాయి ఇన్ దిస్. సో ఇందులోది ఏదో ఒక ఫాంట్ కాంబినేషన్ తీసేసుకోవచ్చు మనం.
సో నా విల్ బి టేకింగ్ దిస్. ఒకసారి క్లిక్ చేస్తే అది మన పోస్టర్లోకి వచ్చేస్తుంది. సో హియర్ you can remove that text and add your own text. యాడ్ చేసుకున్నాక 4-headed arrow వస్తే we can move it. మనకి ఏ లొకేషన్లో కావాలి అనుకుంటే ఆ లొకేషన్లో ప్లేస్ చేసుకోవచ్చు. ఈ సైడ్న double-headed arrow వచ్చేసి మనం ఇలా ఎక్స్పాండ్ చేసుకోవడానికి. అండ్ దిస్ కార్నర్ ఈ క్రాస్ double-headed arrow వచ్చేసరికి రెండు డైమెన్షనల్గా బోత్ లెంత్ అండ్ బ్రెడ్త్ డైమెన్షనల్గా పెరుగుతాయి మనకి సిమెట్రికలీ. ఆఫ్టర్ దిస్ ఇది వచ్చేసి అలైన్మెంట్. ఐ కెన్ అలైన్ ఇన్ వాట్ ద వే ఐ రిక్వైర్, సెంటర్ అలైన్డ్ ఆర్ లెఫ్ట్ ఆర్ రైట్ ఆర్ జస్టిఫికేషన్ ఏదన్నా. అండ్ ఇది బుల్లెట్స్. అండ్ ఇది వచ్చేసి స్పేసింగ్. లెటర్కి మధ్యలో స్పేసింగ్ అనేది మనం కొంచెం ఫాలో అవుతాం కదా. కొన్నిసార్లు ఎక్కువ స్పేసింగ్ పెడితే అది అట్రాక్టివ్ అవుతుంది కొన్ని ఫాంట్స్కి, కొన్నిటికి దగ్గరగా ఉంటే అట్రాక్టివ్గా ఉంటుంది. సో అది ఇక్కడ ఈ లెటర్ స్పేసింగ్ అంటే. అండ్ ద లైన్ హైట్ అంటే మనం ఇప్పుడు n నెంబర్ ఆఫ్ లైన్స్ రాసాము. లైన్ చాలా దగ్గరగా ఉంటే బాగోదు కదా. సో వాటి మధ్యలో ఎంత డిస్టెన్స్ ఉండాలి, ద డిస్టెన్సింగ్ బిట్వీన్ ద ఈచ్ లైన్, ఈ లైన్ హైట్ ఇలా ఒక బార్లా ఉంటుంది. మనం దాన్ని మూవ్ చేసుకుంటే మనకి ఇక్కడ కరెక్షన్స్ అనేవి అయిపోతూ ఉంటాయి. లేటర్ ఈ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేస్తే మనకు ఫాంట్ ఎలా ఉండాలి, వెనక ఏదన్నా షాడో లాగా రావాలా, వెనక బ్యాక్గ్రౌండ్ లాగా రావాలా, ఇలా కర్వ్ లాగా కావాలా, అలాంటివన్నీ మనం ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు ఎఫెక్ట్స్లో. అండ్ ఇది వచ్చేసి ఫాంట్స్. మనకి ఏదైనా ఫాంట్ నేమ్స్ తెలిస్తే ఇక్కడ సెర్చ్ చేసుకోవచ్చు. ఒకవేళ అలా కాదు అనుకుంటే కనుక స్క్రాల్ చేసుకుంటూ వెళ్తూ మనకు కావాల్సింది సెలెక్ట్ చేసుకోవాలి. ఇందాక నేను క్రౌన్ సింబల్ అని చెప్పాను కదా, ఇదే ఆ క్రౌన్ సింబల్. ఈ క్రౌన్ సింబల్ ఉంటే మాత్రం వాడద్దు, అది ప్రో అకౌంట్లో వస్తాయి. అవి తీసేసినా చూడండి మనకి ఎన్ని ఫాంట్స్ ఉన్నాయో. వీ కెన్ యూజ్ ఎనీథింగ్. అలా స్క్రాల్ చేస్తుంటే వస్తూనే ఉంటాయి, వీ కాంట్ స్టాప్ దెమ్. సో నెక్స్ట్ టెక్స్ట్ కలర్ ఎలానో చూద్దాం. ఈ టెక్స్ట్ కలర్లోకి వెళ్ళాక ఇఫ్ ఇన్ కేస్ మనం ఏదైనా బ్యాక్గ్రౌండ్ కానీ మనం ఏదైనా పిక్చర్ కానీ పెట్టుకుంటే ఇక్కడ డాక్యుమెంట్ కలర్స్లో అది సజెషన్ ఇచ్చేస్తుంది. ఈ పిక్చర్లో ఈ కలర్స్ ఉన్నాయి, ఇఫ్ యూ వాంట్ టు యూజ్ దెమ్ యూ కెన్ యూజ్ అని. అవి ఏమీ వద్దు అనుకుంటే ఈ డిఫాల్ట్ కలర్స్ కూడా నచ్చలేదు అంటే ఈ కలర్ ప్యాలెట్లోకి వెళ్ళి అడ్జస్ట్ చేసుకుంటూ, ఇఫ్ యూ కెన్ సీ నేను ఇక్కడ అడ్జస్ట్ చేస్తుంటే ఇక్కడ కూడా కలర్ మారుతుంది. సో ఇక్కడ ఈ కలర్ ఫైండ్ అవుట్ చేసుకుంటూ నేను ఒక మంచి కలర్ పెడతాను. మనకు ఒక్కొక్కసారి గ్రేడియంట్ కలర్స్ అంటే 2 కలర్స్ మిక్స్ అవ్వడం, అలాంటి గ్రేడియంట్ కలర్స్ వాడాలి అనిపిస్తే గ్రేడియంట్ అని టైప్ చేసుకుంటే సమ్ గ్రేడియంట్ సజెషన్స్ వస్తాయి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మనకి ఇక్కడ బెనిఫిట్, ఇప్పుడు నాలాంటి వాళ్ళకైతే అసలు కలర్ సెలెక్షన్సే రాదు, ఏ కలర్ బాగుంటుంది అసలు నేను ఎప్పుడు కూడా కలర్ కాంబినేషన్స్ సెట్టే చేయను. చాలా డిఫరెంట్ స్టైల్ కలర్స్ అనేవి. నాలాంటి వాళ్ళ కోసమే ఈ ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ డిజైనర్స్ ప్యాలెట్ ఉంటుంది. ఇప్పుడు నేను ఈ ప్యాలెట్ సెలెక్ట్ చేసుకుంటే ఓన్లీ ఈ కలర్స్ వరకు నేను అసైన్ చేసిన ఎలిమెంట్స్ అడ్జస్ట్ అయిపోతాయి. సో ఇది డిజైనర్స్ ప్యాలెట్. కొన్ని సెట్ ఆఫ్ కలర్స్ ఏవైతే బాగుంటే అనిపించిందో క్యాన్వా వాళ్ళు అలా సెట్ చేసి పెట్టారు. అండ్ ఇది వచ్చేసి ఫాంట్స్.
ఆల్రెడీ డిఫైన్డ్. ఈ 2 కాంబినేషన్ అయితే బాగుంటుంది అలాగా చేసి పెడతారు. నో, నాట్ నైస్. అది వచ్చేసి డిజైనర్స్ ప్యాలెట్. అంతవరకు వెళ్ళక్కర్లేదు, మనకి మన కలర్స్ అవి తెలుస్తాయి కదా. లేటర్ ఒక బ్యాక్గ్రౌండ్ యాడ్ చేద్దాం, చాలా ప్లెయిన్గా అనిపిస్తుంది. సో బ్యాక్గ్రౌండ్స్లో కూడా మనం సెర్చ్ చేసుకోవచ్చు. ఏం బ్యాక్గ్రౌండ్ పెడదాం, సమ్ స్టేజ్ లాగా పెడదాం. స్టేజ్ అని టైప్ చేస్తా. సారీ, ఫ్యాషన్ షో అనే టైప్ చేద్దాం. నాట్ నైస్. ఒక ప్లెయిన్ సంథింగ్ లైక్ దిస్. వావ్. సో ఇలా స్క్రాల్ చేసుకుంటూ అయినా చూసుకోవచ్చు, ఎల్స్ కావాల్సింది చూసుకోవచ్చు. డిజైనర్ బ్యాక్గ్రౌండే పెట్టాలని రూల్ ఏం లేదు, ఈ కలర్స్లో కూడా ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. లెట్ మీ చూస్ దిస్ బ్రౌన్. ఇప్పుడు బ్రౌన్ పెడితే చాలా బ్రైట్ అయిపోయింది కదా, సో ఈ బ్రౌన్ మీద క్లిక్ చేశాక ఇంకేదైనా షేడ్స్ ఉన్నాయా ఈ కలర్ ప్యాలెట్లో చూద్దాం. దిస్ ఇస్ బెటర్. యా, లేటర్ ఇవన్నీ ఎక్స్ట్రా ఆప్షన్స్ అయిన తర్వాత చూసుకుందాం. కొంచెం డిజైన్ యాడ్ చేద్దాం. సో బిఫోర్ దాట్, ఇప్పుడు నేను ఫ్యాషన్ షో అని పెట్టాను. అసలు ఏమిటి ఫ్యాషన్ షో, ఏమిటి, ఏం చేయాలి, ఎవరికి సబ్మిట్ చేయాలి, అసలు ఏంటి సంగతి అనేదంతా కూడా మనం యాడ్ చేసుకోవాలి కదా. అప్పటికప్పుడైనా టైప్ చేసుకోవచ్చు, లేకపోతే ఇలా ఆల్రెడీ ఒక టెక్స్ట్ నోట్లో ఇలా టైప్ చేసుకొని పెట్టుకొని అవి ఇక్కడ కాపీ పేస్ట్ అయినా చేసుకోవచ్చు. ఫ్యాషన్ డ్రెస్ కాంపిటీషన్, ద లాస్ట్ డేట్. ఏం చేయాలి, ఫార్మర్ కింద రెడీ అయ్యి ఒక 3 minutes వీడియో షూట్ చేయాలి. చేశాక ఏం చేయాలి, సబ్మిట్ ద ఎంట్రీస్ టు ద మెయిల్ ఐడి ఆర్ టు ది వాట్సాప్. ఈ స్క్రీన్ రాలేదు ఇంకా అది కనిపించట్లేదమ్మా. మీరు ఏదైతే ఇప్పుడు ఈ ఫార్మర్స్ ఆల్రెడీ ప్రీ టెక్స్ట్ ఉందో అది కనిపించట్లేదు. ఇట్ ఈస్ బ్లాంక్ యాక్చువల్లీ. ఇప్పుడు కనిపిస్తుంది. నౌ ఇట్ ఈస్ విజిబుల్. ఇలా ఇలా ముందే రాసి పెట్టుకోవచ్చు కాంపిటీషన్ పేరేమిటి అంటే. ఈ సెట్ ఆఫ్ డేటాని నేను థీమ్ కింద కన్సిడర్ చేసుకుంటాను ఇప్పుడు. సో ఫ్యాషన్ డ్రెస్ కాంపిటీషన్. వేరే స్క్రీన్ కనిపిస్తుంది మైక్, మన క్యాన్వా వెబ్ పేజ్ కనిపిస్తుంది మాకు. 1 minute అంతే. ఇప్పుడు నోట్ ప్యాడే కనిపిస్తున్నాను. ఫైన్. యా. సో ద ఫ్యాషన్ డ్రెస్ కాంపిటీషన్. అండ్ దేనికైనా ఒక లాస్ట్ డేట్ పెట్టుకుంటాం కదా మనం ఎంట్రీ సబ్మిట్ చేయడానికి, లేదా ఆ డేట్ ఆఫ్ ఈవెంట్. సో ఆ డేట్. సో ఆ ఫ్యాషన్ డ్రెస్ కాంపిటీషన్కి ఏం చేయాలి అంటే ఒక ఫార్మర్ కింద రెడీ అయ్యి ఒక 3 minutes మాట్లాడాలి ఫార్మర్ గురించి. అలా మాట్లాడాక ఏం చేయాలి, ఆ ఎంట్రీస్ని మెయిల్ ఐడికి పంపించాలి. ఎల్స్ ఏదైనా మనం వాట్సాప్ నెంబర్ ఇచ్చుకుంటే ద వాట్సాప్ నెంబర్ హియర్ మనం పెట్టేసుకోవచ్చు.
ఇలా అన్ని మనం డీటెయిల్స్ అన్ని రెడీగా పెట్టుకుంటే మనం ఇక్కడ చేసుకునేటప్పుడు ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా మనం ఫ్రీగా ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు కాన్వాస్ స్క్రీన్ కనిపిస్తుంది కదా అంకుల్? ఎస్ అమ్మా. సో ఈ లాస్ట్ డేట్ టు సబ్మిట్ 21st December అనేది ఇక్కడ యాడ్ చేద్దాం. ఐ గో టు ద టెక్స్ట్లో లాస్ట్ డేట్ అనేది మనకి కొంచెం పెద్దగా కనిపించాలి కాబట్టి సమ్ పెద్ద ఫాంట్ తీసుకున్నాం. సో ఇక్కడ ఇలా పెట్టేశాక ఇది బోల్డ్ చేసుకోవడానికి ఇది స్లాంటింగ్గా పెట్టుకోవచ్చు అండ్ ఇక్కడ కలర్ డిఫైన్ చేసుకోవచ్చు. ఇది తీసుకొచ్చేసి ఐ విల్ బి ప్లేసింగ్ ఇట్ డౌన్. నెక్స్ట్ నేను ఇప్పుడు కాంటాక్ట్ డీటెయిల్స్ ఎవరితో ఇంకా ఏదైనా ఎక్స్ట్రా డీటెయిల్స్ కావాలంటే ఎవరిని కాంటాక్ట్ చేయాలి అన్నదానికి నేను మొత్తం ఒకటే బ్యాక్గ్రౌండ్ అంటే సేమ్ లాగా ఉంది కదా, సో నేను ఒక రెక్టాంగిల్ని యాడ్ చేసుకొని అందులో డీటెయిల్స్ పెట్టుకుంటాను. ఆ రెక్టాంగిల్కి ఇంకొక డిఫరెంట్ కలర్ ఇస్తాను. సో చూడండి ఇక్కడ రెక్టాంగిల్ అని ఇస్తే నాకు సింగిల్ రెక్టాంగిల్ రాలేదు, మళ్ళీ మల్టిపుల్ ఆప్షన్స్ వచ్చాయి. ఈ మల్టిపుల్ ఆప్షన్స్లో మనకి సెట్ అయ్యే రెక్టాంగిల్ తీసుకుందాం. I'll be dropping it here. And adding the text again. So for the details, రీచ్ అవుట్ అని చెప్పేసి ఇక్కడ నెంబర్ ఇచ్చుకోవచ్చు, లేదా మెయిల్ ఐడి కావాలంటే మెయిల్ ఐడి ఇవ్వచ్చు, ఎనీథింగ్. సో మనం చిన్న చిన్న ఎలిమెంట్స్తో హ్యాండిల్ చేస్తున్నాం కాబట్టి ఈ 4 హెడెడ్ యారోతో మనం ఇలాగా దీన్ని స్క్రాల్ చేసుకొని కావాల్సిన ప్లేస్లో అరేంజ్ చేసేసుకోవచ్చు. అదే ఇలాంటి పెద్ద పెద్ద ఎలిమెంట్స్ అనుకోండి, ఆ బాక్స్ని డైరెక్ట్గా డ్రాగ్ చేసేసుకోవచ్చు. అండ్ ప్రతిసారి కూడా టెక్స్ట్ని స్ట్రైట్గా పెట్టాలి అంటే చాలా బోర్ కొడుతుంది కదా. సో ఈ 2 సైడెడ్ సర్కిల్ యారోస్ తోటి we can change the angle. కావాల్సిన యాంగిల్లో కావాల్సినట్టు పెట్టుకోవచ్చు. కిందది స్ట్రైట్గా పెడదాం, ఇది కొంచెం మాడిఫై చేయాలి సంథింగ్ సెట్ అయ్యేలాగా. ఇప్పుడు ఇక్కడ కొంచెం డిఫరెంట్గా ఉంది, బట్ లెట్స్ సో నెక్స్ట్ ద మెయిన్ థింగ్, లోగో యాడ్ చేసుకోవాలి. ఈ ఫొటోస్ వచ్చేసి ఆల్రెడీ సమ్ ప్రీ డిఫైన్డ్ ఫొటోస్ చెప్పాను కదా ఇందాక, గూగుల్లో ఎలా అయితే సెర్చ్ చేసుకుంటామో
ఇక్కడ కూడా అంతే సెర్చ్ చేసుకుంటూ మనకు కావాల్సిన ఎత్తుకోవచ్చు. నేను ఫార్మర్ కాబట్టి ఫార్మర్కి రిలేటెడ్ కొన్ని ఎక్విప్మెంట్స్ ఎత్తుకుతా. ట్రాక్టర్. సో చూడండి మనకు గూగుల్లో వచ్చినట్టే ఇక్కడ కూడా రిజల్ట్స్ వస్తాయి. సో ఇందులో ఏదో ఒక ట్రాక్టర్ తీసుకొని ఐల్ బి ప్లేసింగ్ ఇట్. నాకు ఇఫ్ ఇన్ కేస్ ఇదే బ్యాక్గ్రౌండ్గా కావాలి అనిపిస్తే రైట్ క్లిక్ ఇస్తే రీప్లేస్ బ్యాక్గ్రౌండ్ అని ఉంటుంది. సో నేను దీన్ని బ్యాక్గ్రౌండ్ కింద పెట్టేసుకోవచ్చు. బట్ నాట్ నో. లెట్ ఇట్ బి హియర్. ఈ అప్లోడ్స్లోకి వెళ్ళాక నేను ఇక్కడ అప్లోడ్ చేసుకున్న ఫొటోస్ అన్నీ కనిపిస్తాయి. మనం ఏదైనా కొత్త ఫోటో ఏదైనా అప్లోడ్ చేయాలి అనుకుంటే ఈ అప్లోడ్ మీడియా దగ్గరికి వెళ్ళి మనం ఎందులో గూగుల్ డ్రైవ్లో ఉంటే గూగుల్ డ్రైవ్ సెలెక్ట్ చేసుకోవడం, లేదా ఫేస్బుక్ ఎక్కడ ఇమేజ్ ఉంటే ఆ ఇమేజ్ కోసం మనం బ్రౌజ్ చేసుకోవాలి. చేసి ఫైల్ని క్లిక్ చేసుకొని ఇక్కడ ఓపెన్ ఇచ్చేస్తే అది వచ్చేసి ఇక్కడ అప్లోడ్ అయిపోతుంది. సో వీ కెన్ యూజ్ ఇట్ హియర్. నేను ఆల్రెడీ అప్లోడ్ చేసి పెట్టాను లోగో. ఆ లోగోని క్లిక్ చేస్తే అది ఇక్కడికి వచ్చేస్తుంది. సో ఈ 4-headed arrow తోటి ఐ విల్ బి అడ్జస్టింగ్ ఇట్ టు ద టాప్. అండ్ నెక్స్ట్ ఈ లోగో కూడా పెట్టుకున్నాం. డిస్ట్రిక్ట్ లోగో ఇది. ఒకవేళ మనం ఏదైనా ఇమేజ్ తీసుకొని దాని చుట్టూ క్రాప్ చేసేయాలి అనుకుంటే ఇలా ఇమేజ్ మీద క్లిక్ చేశాక ఇక్కడ క్రాప్ ఆప్షన్ వస్తుంది. ఇక్కడే అన్ని క్రాప్ చేసుకోవడం కానీ, ఫ్లిప్ చేసుకోవడం కానీ, బ్రైట్నెస్ పెంచుకోవడం కానీ ఏదన్నా ఇక్కడ అడ్జస్ట్ అని ఇస్తే మనకి బ్రైట్నెస్, కాంట్రాస్ట్, సాచురేషన్ ఇవన్నీ కనిపిస్తాయి. వీ కెన్ అడ్జస్ట్ ఎవ్రీథింగ్ హియర్ ఇట్సెల్ఫ్. అండ్ ఎఫెక్ట్స్లో చూస్తే ఒక్కొక్కసారి మనకి బ్యాక్గ్రౌండ్ నచ్చదు కదా. సో ఆ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయాలి అన్నప్పుడు మనం ఇవి వాడుకోవచ్చు. బ్యాక్ సైడ్ ఏదైనా చేంజ్ చేసుకోవడానికి, ఆ ఇమేజ్ని కొంచెం జిగ్జాగ్గా పెట్టుకోవడానికి, ఎనీథింగ్. ఇవి ఫిల్టర్స్ మనం యాడ్ చేసుకోవడానికి ఇమేజ్ మీద. అట్ ప్రెసెంట్ ఇట్స్ ఫైన్. థ్యాంక్ యూ ఫర్ సమ్మన్ డ్రాయింగ్. ఏదైనా డౌట్ ఉంటే చెప్పండి. సో ఇంకొంచెం టెక్స్ట్ యాడ్ చేయాలి. మనం ఏం చేయాలనేది. గెట్ రెడీ యాజ్ ది ఫార్మర్ అండ్ షూట్ 3 minutes వీడియో. కాసేపు యానోటేషన్ స్టాప్ చేసేస్తాను. I'm adding text back.
get ready as the farmer and shoot for 2 minutes. Yes, we are done now. So this is the sample poster I wanted to say you all, and we can మనంతటి మనమే కొన్ని డిజైన్స్ లా క్రియేట్ చేయొచ్చు. మనం చిన్నప్పుడు నేర్చుకొని ఉంటాం, చిన్న చిన్న స్క్వేర్స్ వాడుకొని ఒక ఫ్లవర్ లాగా ఎలా డిజైన్ చేస్తాము, ఒక స్క్వేర్ ఇలా ఒకటి ఇలా విల్ బి అరేంజింగ్ ఇట్. అలా ఇక్కడ కూడా అరేంజ్ చేసుకోవచ్చు. అండ్ దిస్ ఈస్ ద లైన్ పార్షియల్, రెండింటికి డిఫరెన్షియేట్ చేయడానికి, ఎల్స్ ఊరికి అలా డిజైన్ లాగా ఉండడానికి. సో నేను స్క్వేర్ని వాడి కొంచెం డిజైన్ లాగా యాడ్ చేద్దాం. ఇందాక నేను చెప్పాను కదా, ఆల్రెడీ మనం వాడుతున్న బ్యాక్గ్రౌండ్ కలర్స్ ఇక్కడ మనకి సజెషన్స్లో వస్తాయి. నేను ఇక్కడ ఈ కొన్ని కలర్స్ వాడాను కాబట్టి ఇక్కడ సజెషన్స్లో సేమ్ వచ్చాయి. సో ఐ విల్ బి టేకింగ్ దిస్ అండ్ యాడింగ్ ఇట్ సమ్వేర్ హియర్. సంథింగ్ లైక్ దిస్. అది స్క్వేర్ అని ఎవరికి తెలీదు, మనం యాడ్ చేసింది ఒక డిఫరెంట్ లుక్ ఇస్తుంది ఇలా క్రాస్గా పెట్టుకున్నప్పుడు. Like this, something. Some glitters. ఇవేమి మనకి ఇప్పుడు సెట్ అవ్వు, జస్ట్ ఐఎమ్ షోయింగ్ యూ ఇలా కూడా ఉంటాయి అని చెప్పేసి. This is how we can do using a blank white one. ఇందాక చెప్పినట్టు ఇక్కడ డౌన్లోడ్ క్లిక్ చేస్తే టైప్స్ అడుగుతుంది, ఫైల్ టైప్ పిఎన్జి, జేపీజీ, పీడిఎఫ్, ఎనీథింగ్. నేను పిఎన్జి సెలెక్ట్ చేసుకుంటాను. later I'll be clicking on download. File download అయిపోయాక we can see it here. Click on that. I guess you don't see this. So let me. So this is the poster which we made now. Later మనం షేర్ చేసుకోవాలి అంటే you can go to the WhatsApp web, download the thing there and go. Later నేను ఇందాక కొలాబరేట్ చేసుకోవచ్చు, మనం వేరే వాళ్ళకి షేర్ చేయొచ్చు అని చెప్పాను కదా. సో how to do that is, ఇక్కడ షేర్ అని ఉంది కదా టాప్ రైట్లో, షేర్ క్లిక్ చేస్తే ఇక్కడ వాళ్ళ మెయిల్ ఐడి ఎంటర్ చేస్తే వాళ్ళ మెయిల్ ఐడికి లింక్ వెళ్ళిపోతుంది ఎడిట్ చేసుకోవడానికి.
ఇఫ్ ఇన్ కేస్ మనం మెయిల్ ఐడికి పంపించొద్దు, నార్మల్ వాట్సాప్లో షేర్ చేద్దాం అనుకుంటే ఇక్కడ కాపీ లింక్ ఇచ్చేస్తే లింక్ కాపీ అవుతుంది, వాళ్ళ చాట్ బాక్స్లోకి వెళ్ళి టైప్ చేసేసుకోవచ్చు. సో ఎప్పుడు కూడా మనం మన ల్యాప్టాప్ని మనతో క్యారీ చేస్తూ ఉంటాం కదా. సో అలాంటప్పుడు ఇక్కడ ల్యాప్టాప్లో ఇంట్లో ఉన్నంత వరకు ల్యాప్టాప్లో ఎడిట్ చేసుకోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ బయటకు వెళ్ళినప్పుడు అర్జెన్సీలో చేసుకోవాలి అంటే కనుక ఫోన్లో క్యాన్వా యాప్ డౌన్లోడ్ చేసుకొని లాగిన్ అయిపోతే సేమ్ మన జీమెయిల్ అకౌంట్తో మనకి ఇక్కడ ఉన్న ఫీచర్స్ అన్నీ కూడా అక్కడ దొరుకుతాయి. అక్కడ అక్కడ ఏమైనా చేంజెస్ చేస్తే ఇక్కడ రిఫ్లెక్ట్ అయితే, ఇక్కడ ఏం చేంజెస్ చేసినా అక్కడ రిఫ్లెక్ట్ అవుతాయి. సో నో ట్రబుల్, ఈజీ వన్. సో ఇందాక ఒక ప్రెజెంటేషన్ చూపించాను కదా, ఆ ప్రెజెంటేషన్ కూడా నేను క్యాన్వాలోనే క్రియేట్ చేశాను. అండ్ ఇందాక వీడియోస్ కూడా యాడ్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా, ఇక్కడ వీడియోస్ ఆప్షన్ సీన్ లైక్ దట్, మనకి ఏది కావాలంటే అది యాడ్ చేసుకొని ఐ కెన్ ఈవెన్ కట్ ద టైమ్, ఎంత కావాలి అనుకుంటే ఐ మీన్ ఎన్ని సెకండ్స్ కావాలి అంటే అన్ని సెకండ్స్ పెట్టుకోవచ్చు. I'll take 1 second. So somewhere like that. I'll show you on a blank one. సో ఇంకొక కొత్తది క్రియేట్ చేయాలనుకుంటే మళ్ళీ హోమ్ పేజ్లోకి వెళ్ళిపోయి మళ్ళీ క్రియేట్ డిజైన్ ఇచ్చి we can start working on the things. So this is the small knowledge I had about Canva. Thank you, Chandramohan sir, for giving me this wonderful opportunity to share my learnings with everyone of you so that it helps everyone. And in the templates avi cheppanu kada, ivi are templates. Hello. Yes sir. So here if you want to create a poster, ila poster click చేసుకుంటే ఇక్కడ మనకి సజెషన్స్ వస్తాయి. ఇందులో మనకు కావాల్సింది సెలెక్ట్ చేసుకొని కావాల్సిన ఎలిమెంట్స్ ఉంచుకొని అక్కలేనివి డిలీట్ చేసేసుకోవచ్చు. వీ కెన్ యాడ్ ఎనీథింగ్ అలా. దిస్ ఈజ్ హౌ వీ కెన్ మేక్ పోస్టర్స్ యూజింగ్ ద ప్రీ డిఫైన్డ్ టెంప్లెట్స్ వీ హ్యావ్. Thank you, Chandramohan uncle, for giving me this wonderful opportunity. Jai Vasavi Mata. Thank you, Amma. Thanks for your time and very nice explanation. So, మనము Q&A తీసుకుందామా? క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అంటే ఫీడ్బ్యాక్ కానీ సజెషన్స్ కానీ. ఫ్రెండ్స్, దిస్ ఈజ్ నాట్ ఏ కంప్లీట్లీ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఆర్ వీఆర్ నాట్ గివింగ్ యూ కంప్లీట్ క్యాన్వా. ఇట్ ఈస్ జస్ట్ బ్రీఫ్ అండ్ బేసిక్స్. మనం ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా పొజిషన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అనే ఉద్దేశంతో మనం స్టార్ట్ చేసాము. ఇది కంప్లీట్గా మనం నేర్చుకోవాలంటే కంపల్సరీ ఇట్ ఈజ్ ఏ 1 month or 45 days మనకు పడుతుంది. దాని మనం మెయిన్ ఎక్స్పెషల్లీ ఏంటంటే మనకి ఇంట్రెస్ట్ ఇంటెంట్ ఉంటే మనం దీన్ని డెఫినెట్లీ మనమే తీసుకోవచ్చండి. జస్ట్ ఇదేంటంటే మనకి బేసిక్స్ చెప్పడం జరిగింది. సో మీ దగ్గర ఏమైనా ఇన్పుట్స్ కానీ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉంటే వీఆర్ ఫ్రీ ఫర్ 10 minutes. ఒక 5 questions తీసుకుందాం ఫ్రెండ్స్. ఏదైనా ఉంటే ఒక క్వశ్చన్ మన చాట్ బాక్స్లో అడిగారు మైక, హౌ వీ కెన్ టేక్ మల్టీ కలర్స్, అవర్ ఓన్ మల్టీ కలర్స్ అని. హేమా గారు అనుకుంటా, హౌ టు యాడ్ అవర్ ఓన్ మల్టీ కస్టమ్ కలర్స్ అని అన్నారు. హేమా గారు, మీ దృష్టిలో కస్టమ్ కలర్స్ అంటే ఎలాగా? ఒక మీ ఓన్ ప్యాలెట్? అవునండి. ఓన్ ప్యాలెట్ యాడ్ చేసుకోవడానికి క్యాన్వా ప్రోలో అయితే ఉంటుంది, బట్ నవ్ మనకి ఉండదు ఆ ఆప్షన్ అనేది. బట్ మనము ఒకసారి అంటూ స్టార్ట్ చేసి కలర్స్ అన్ని కూడా ఫ్రీక్వెంట్ గా వాడే కలర్స్ అన్ని ద ఫ్రీక్వెంట్లీ యూజ్డ్ కలర్స్ బై యూ అని చెప్పేసి సజెషన్ వచ్చేస్తుంది.
ఓకే. జనరల్‌గా ఇప్పుడు మనము సిస్టమ్‌లో చేయాలంటే ఈ క్యాన్వా యాప్ జస్ట్ canva.com కొట్టేస్తే సరిపోతుందా? ఆ! యాప్ డౌన్‌లోడ్ అహా! చేయాలండి? సిస్టమ్‌లో అయితే యాప్ అక్కర్లేదండి. డైరెక్ట్‌గా వెబ్‌సైట్ నుంచి మనం చేసేసుకోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ ఓకే. ఫోన్ అయితేనే మనము యాప్ డౌన్‌లోడ్ యాప్ చేసుకోవాల్సొస్తది. డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఓహ్! ఓకే. ఓకే. ఓకే అండి. థాంక్ థాంక్ యూ. యూ అండి. నైస్ ఎక్స్‌ప్లనేషన్ అండి. యూజ్‌ఫుల్ అవుతుంది ఇది బాగా అందరికి. థాంక్ యూ అండి. అది సేవ్ చేయడము ఏ ఫార్మాట్‌లో సేవ్ చేసుకోవాలండి? అది ఒక్కొక్కసారి ఒక్కొక్కళ్ళు అనడం అయితే పీడీఎఫ్‌లో సేవ్ చేస్తే ఎక్కువ క్లారిటీ ఉంటుంది అంటారు కానీ, మనం పీడీఎఫ్‌ని ఎప్పుడు రోల్ ఔట్ చేయం కదా! ఒక జేపీజీ అవును. ఫార్మాట్‌లో ఎల్స్ పీఎన్‌జీ ఫార్మాట్‌లోనే సేవ్ చేసుకుంటాము జనరల్లీ. ఓకే. పిక్చర్ ఫార్మాట్‌లోనే చేసుకోవాలంటారు. పిక్చర్ లానే కదండీ! మనం ఏదైనా గ్రూప్‌లో ఇమేజెస్ షేర్ చేసినా కింద రైటప్స్ అయి పెట్టుకున్నా గానీ, ఇమేజ్ కింద రైటప్ పెట్టుకుంటాం కాబట్టి, ఇమేజ్ లాగా సేవ్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. ఓకే. థాంక్ యూ. పీఎన్‌జీకి, జేపీజీకి డిఫరెన్స్ ఏంటి అడుగుతున్నారు? వర్ష గారు, పీఎన్‌జీ, జేపీజీకి డిఫరెన్స్ అంటే పీఎన్‌జీలో జేపీజీ కంటే కొంచెం హై క్వాలిటీ అనేది మెయింటైన్ అవుతూ ఉంటుంది. జేపీజీ మరీ తక్కువ క్వాలిటీ కాదు. బట్ సమ్ ఎలిమెంట్స్ మనకి కొంచెం డల్ అయినట్టు కనిపించొచ్చు. అన్ని కేసెస్‌లో కాదు. చాలా రేర్ కేసెస్. బోత్ సిమిలర్ గానే ఉంటాయి. ఈస్ దేర్ ఎనీ ఆప్షన్ టు ఎడిట్ ద అప్‌లోడెడ్ ఫోటో? యెస్. ఫోటో అప్‌లోడ్ చేసుకున్నాక మనం ఆ ఫోటో మీద క్లిక్ చేస్తే లెట్ మీ షో యూ. ఇక్కడ నేమ్ చెప్పి ఎవరు పెట్టారో నేమ్ చెప్పి So yes, yeah, Varsha, PNG is better. Pradeep Garu, I'll be showing you how to edit the photo. So here, uploads. So if I take this as the image, image click చేసాక ఇక్కడ crop, adjust, filter, effects, everything ఇక్కడ మనం edit చేసుకోవచ్చు. When you click on the crop, you can adjust the handles. మేడం బ్యాక్‌గ్రౌండ్ ఎడిట్ చేయొచ్చా మేడం? వైట్ కలర్ మీద తీసేయడానికి ఏమైనా ఛాన్స్ ఉంటదా? ఇంకోసారి చెప్పరా? ఐమ్ సారీ. యాక్చువల్‌గా బ్యాక్‌గ్రౌండ్‌లో మనకి వైట్ కలర్ ఉంది కదా మేడం. ఆ వైట్ కలర్ తీసేయడానికి ఏమైనా ఛాన్సెస్ ఉంటదా అనేది? yes. ఇది క్లిక్ చేసి అడ్జస్ట్‌కి వెళ్ళి సో ఇక్కడ బ్యాక్‌గ్రౌండ్ రిమూవర్ అనేది క్రౌన్‌లో ఉంది. సో మనము సేమ్ దీనికి కూడా మళ్ళీ ఇంకొక వెబ్‌సైట్ ఉంటుంది. రిమూవ్ బ్యాక్‌గ్రౌండ్ అని. సో రిమూవ్ బ్యాక్‌గ్రౌండ్‌కెళ్ళి ఇంకొకటి వేస్తాను అలా ఇంకొకటి అవుతే తిను నేను కలుపుకుంటాను. సో ఇలా బ్యాక్‌గ్రౌండ్ రిమూవర్ అని గూగుల్‌లో టైప్ చేసుకుంటే మనకి remove.bg మల్టిపుల్ ఉంటాయి. బట్ remove.bg కొంచెం ఈజీ ఇంటర్ఫేస్. ఓకే. సో ఇక్కడికెళ్ళి we can upload the same photo here and remove background iste it will be editing the background and it will give you the only emoji. Oh, super. Okay. Okay, ma'am. Thank you. So that is how we can remove the background. Yeah. Thank you. And ఒక్కొక్కసారి we will have all the photos in the form of square, right? మనకి ఆ ఫోటోని ఒక వేరే షేప్‌లోకి మార్చాలి అంటే we can even do that here. How we can do is ఎలిమెంట్స్‌లో ఫ్రేమ్స్ అనే ఒకటి ఉంటుంది. ఫస్ట్ మనకు కావాల్సిన ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకుంటాము.
after clicking the frames, నాకు ఇలాగ different వస్తాయి. So I'll be selecting this. ఇక్కడ పెట్టాక we have already our upload images, right? So నేను ఆ ఇమేజ్ని ఇందులో పెడతాను. I'll be dragging it into that. So అందులోకి డ్రాగ్ చేశాక it will automatically take the background, take that frame which we selected. సో మనం ఇలా zigzag గా ఉన్నది సెలెక్ట్ చేసాం కాబట్టి when you take that image and drop into that frame, అది ఆ ఫ్రేమ్కి అడ్జస్ట్ అయిపోతుంది బ్యాక్గ్రౌండ్ అనేది. In this way we can make the photos circle, square in all the available frames we have. These all. You can even make it into the desktop view. So go to the uploads and then select your image. And ఇక్కడ నాకు కింద alarm stock photo వచ్చింది. I don't want that, so I'll be cutting it out. So I'll be dragging it and putting into that. Image కొంచెం లాంగ్ అయింది కాబట్టి we didn't get the whole image. So ఇవి ఇంక్రీజ్ చేసుకుంటే we can make it. మనకు డబుల్ క్లిక్ చేస్తే మనకు ఆ ఫ్రేమ్లోకి ఎంత ఇమేజ్ కావాలనేది మనం ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు. Like this. So yes, we can change the image shape too. This is how. Thank you. Thanks, Mahika. Hope your queries is addressed and answered. In case of anything, please you can feel free to share your feedback, suggestions, inputs. We have shared our WhatsApp number in the chat box. So inka emana questions unnayandi? Yeah, 1 second, Chandramohan garu. Madam. Yeah, Mayukya, చాలా బాగా చెప్పావమ్మా. ఇంత తక్కువ టైంలో మాకు కూడా అర్థమయ్యేలాగా ఫ్లైయర్ ఎలా చేసుకోవాలి సింపుల్ గా అని చెప్పావు. జనరల్ గా ఈ మధ్య ఈ బ్యానర్స్ అవి ఏం చేయించట్లేదు కదా, అందరూ ఫ్లైయర్సే చూసుకుంటున్నారు అందరూ. సో చాలా సింపుల్ గా బాగా చెప్పావమ్మా. గాడ్ బ్లెస్ యూ, ఆల్ ద బెస్ట్. ఇంత చిన్న ఏజ్ లో ఇట్లా అందరికి సర్వీస్ చేయాలన్న ఒక ఐడియానే నీకు చాలా అమ్మవారి బ్లెస్సింగ్స్ ఉంటాయి అమ్మా నీకు తప్పకుండా. ఇంకెప్పుడైనా వేరే వాళ్ళకు కూడా ఏదైనా సపోర్ట్ కావాలంటే నువ్వు ఇస్తావు కదా. Thank you so much, Andy. I'll be very happy to help you. Yes. సండే రోజు దట్టు మార్నింగ్ 9 o'clock కి మీ ఏజ్ పిల్లలు లేచి రెడీ అవ్వడం కాకుండా చక్కగా అందరికి ఇంత సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ అమ్మా. జై శ్రీ వాసవి మాత. గాడ్ బ్లెస్ యూ తల్లి. ఎవ్రీథింగ్ ఇదంతా కూడా వాసవి మాత బ్లెస్సింగ్స్ లేకపోతే చంద్రమోహన్ గారి సపోర్ట్, వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వాళ్ళ సపోర్ట్ లేకపోతే I would not have done this much. I would like to thank everyone on this occasion. Thank you. ఉన్న టాలెంట్ ని నలుగురికి పంచాలనుకోవడం గొప్ప విషయం కదా. సో అలా అన్నమాట. సో చంద్రమోహన్ గారు ఎప్పుడు కొత్త ఐడియాస్ తోటి మూవ్ అవుతూ ఉంటారు. సో లక్కీగా వాళ్ళ గ్రూప్ మెంబర్స్ కూడా మీరు అందరు ఇలా సహకరించడం, ఇట్లాగే ముందు కూడా నెక్స్ట్ ఇయర్ కూడా చక్కగా కొత్త కార్యక్రమాలు చేస్తూ వెళ్దాం. చంద్రమోహన్ గారు, ఆల్ ద బెస్ట్ అండి. కంగ్రాచులేషన్స్. Thank you so much, Governor garu. Actually ga I would like to appreciate Mayuka madam. Naaku nijanga Vasavi Mata blessings Gampa gari platform ఇవ్వడము, మీ అందరితో అసోసియేట్ అవ్వడం ఒకటైతే, సెకండ్ సైడ్ నిజంగా నాకు మంచి టీం దొరికింది మేడం. మయూక అయితే మనం ఈవెన్ లేట్ ఈవినింగ్ 10:30, 11 కి కూడా ఫస్ట్ రింగ్ కి పికప్ చేస్తుంది మేడం ఫోను. అండ్ ఏదైనా మనం డెలిగేట్ చేసాం అనుకోండి, మళ్ళీ మనం ఫాలోఅప్ చేయాల్సిన అవసరం లేదు. ముందే మనం ఎక్స్పెక్టెడ్ టైం కంటే ముందే వచ్చేస్తుంది. మనం ఇవ్వకపోతే పింగ్ చేస్తుంది మళ్ళీ, అన్న ఏమన్నా సజెషన్స్ లేకపోతే ఏమన్నా కరెక్షన్స్ ఉంటే చెప్పండి అని చెప్పి. అంత డెడికేటెడ్, కమిటెడ్, సిన్సియర్. ఐ రియలీ అప్రిషియేట్ హర్ మేడం. ఇలాంటి వాళ్ళు మా దగ్గర ఉన్నారు, ఇంకొక 10 members ఉన్నారు. అది నాకు భావిస్తున్నాను నేను. ఏదైనా అంటే మనం ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా చెప్తే ఫాలోఅప్ చేయండి అవ్వట్లేదు ఆ వర్క్, అది ఇంటర్నల్ అయినా. బట్ ఇప్పుడు ఈ టీం ఎలా ఉన్నారంటే
రియల్లీ జస్ట్ మనం డైరెక్షన్ ఇచ్చి డెడికేట్ చేసేస్తే ఇమీడియట్ గా అవుట్పుట్ వచ్చేస్తుంది. అది ఎక్స్పెక్టెడ్ టైం కంటే ముందు రావడం అనేది రియల్లీ వాసవి ద బ్లెస్సింగ్స్ నా లక్ గా నేను ఫీల్ అవుతున్నాను మేడం. గంప సార్ డైరెక్షన్ లో మీరు చక్కగా మూవ్ అవుతున్నారు. ఇంటర్వ్యూస్ కూడా సార్ నాకు చెప్పారు ఇంత ముందు, కానీ నేనే మూవ్ అవ్వలేదు. చక్కగా ఇంటర్వ్యూస్ కూడా కార్యక్రమం చాలా బాగుంది చంద్రమోహన్ గారు. ఇంకా నేను కొన్ని పేర్లు కూడా సజెస్ట్ చేస్తాను. సో ఎవ్రీ వీక్ ఒక్కొక్కటి రిలీజ్ చేద్దాం ప్లీజ్ మేడం. వీ హావ్ జస్ట్ స్టార్టెడ్ అవర్ జర్నీ మేడం విత్ ఆల్ యువర్ అండ్ మా లీడర్ మెంటర్ గంప సార్. మరి ఆయన ఎలా చెప్తే అలా ముందుకు వెళ్తూ ఉంటాము. అండ్ ఈ గవర్నర్స్ ఇంటర్వ్యూస్ కూడా 4 ఎపిసోడ్స్ అయ్యాయి మేడం. వీఆర్ జస్ట్ డిజైనింగ్ దాంట్లో ఎడిటింగ్ లో ఉన్నాము. సో న్యూ ఇయర్ మంచిగా చక్కగా ఫస్ట్ సండే నుంచి ఒక్కొక్క ఇంటర్వ్యూ ఒక విఐపి పర్సన్ ని మన VCI లో లీడర్షిప్ లో ఉన్న టీం అందరినీ కూడా మనం చేసి ఒక మన ఇంటర్వ్యూ మన క్లబ్ ద్వారా మన డిస్ట్రిక్ట్ త్రూ లాంచ్ చేయాలన్న సంకల్పం. సో మీ అందరి సపోర్ట్ మేడం. కంపల్సర్ మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ ఒక 1 minute ఇస్తే మనం వీ కెన్. కంపల్సరీ. మేడం సారు ఇంకొక చిన్న మీటింగ్ లో జాయిన్ అయ్యారంట, తనే హోస్ట్ చేస్తున్నారంట. సో సార్ మనకి ఇంకొక కో గవర్నర్ బొడ్డు శ్రీనివాస్ గారు ఉన్నారు. శ్రీనివాస్ గారు, చంద్రమోహన్ గారు చెప్పమంటారా? మేడం ప్లీజ్ మేడం, ప్లీజ్ మేడం. శ్రీవాస్వి మాత ఎక్సలెంట్ మయూక, ఇంకా నో వర్డ్స్ అన్నట్లు. అసలు ఈ ఏజ్ లో ఇంత క్లారిటీగా యాక్చువల్ గా నాకు ఒకటే గుర్తొచ్చింది, అమ్మ టీచర్ కదా, సో అమ్మ అలా పట్టేసావేమో నువ్వు. మొన్న యాక్చువల్ గా అమ్మది ప్రజెంటేషన్ అయిందనమాట ప్రోగ్రాము పద్యతోరణంలో. అమ్మది అసలు మాట కానీ తర్వాత ఆ క్లారిటీగా చెప్పడం కానీ మనము టీవీ షోస్ లో వింటుంటాం చూడు, స్పాన్సరింగ్ అట్లా ఆ టైప్ లో అసలు ఆ వే ఆఫ్ టాకింగ్ కానీ అసలు నాకైతే చాలా మంచిగా అనిపించి అమ్మని ఇంట్రడ్యూస్ చేసుకోండి మీరు అని చెప్పి మరి నేను ఇంట్రడ్యూస్ తీసుకున్నాను. అమ్మది టీచర్ అని అప్పుడు విన్నా అనమాట. సో నీ వర్డ్స్ కానీ నీ వే ఆఫ్ టాకింగ్ కానీ అసలు నాకు సేమ్ అలాగే అనిపించింది. ఎక్సలెంట్ నాన్న, ఎక్సలెంట్. అసలు నాన్నగారు భక్తి రసం అంటారు చూడు, ఆ టైప్ లో నాన్నగారు అన్ని పద్యాలు అన్నిటి పండుగల గురించి క్లారిటీగా మాకు చెప్పడము, నువ్వేంటంటే టెక్నాలజీ గురించి చెప్పడము, అమ్మ ఏంటంటే డిఫరెంట్ కాంపిటీషన్స్ గురించి చెప్పడం. అసలు మీ ఫ్యామిలీనే ఎక్సలెంట్ ఏమో అనిపించింది నాకు. నిజంగా నాన్న చాలా బాగా చెప్పావు. అసలు ఈ ఏజ్ లో ఇంత క్లారిటీగా చెప్పడమే గ్రేట్, ఇంత క్లారిటీగా చెప్పడం ఇంకా అసలు సూపర్ నాన్న. కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్. మా ఫ్యూచర్ లో కూడా నువ్వు ఇంతే మంచిగా డెవలప్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ వాసవి మాత బ్లెస్సింగ్స్ నీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను. తర్వాత చంద్రమోహన్ గారు, అసలు మీరు అలా రోజు రోజుకి ఎక్సలెంట్ గా డే బై డే ఇంట్రెస్టింగ్ గా అందరూ, అంటే ఇప్పుడు నలుగురు చూసిన వాళ్ళు నలుగురు వచ్చేవాళ్ళు ఇంకా 40 మంది వచ్చేలాగా ప్రతి ప్రోగ్రామ్ ని ఇన్నోవేటివ్ గా తీసుకెళ్తున్నారు. అసలు ఇంట్రెస్టింగ్ అనమాట. మనం ఇంకా రమ్మని చెప్పక్కర్లేదు, ఎవరికి ఇన్విటేషన్ పంపించక్కర్లేదు. ఎప్పుడు ఏ ప్రోగ్రామ్ పెడతారో చంద్రమోహన్ గారు వెళ్దామా అన్న క్యూరియాసిటీ తోటి అందరూ వచ్చేలాగా డిఫరెంట్ గా ప్లాన్ చేస్తున్నారు. ఎక్సలెంట్ అండి. మా రీజన్ కి మీరు ఒక అదేమంటారు ఒక అద్భుతమైన ప్రెసిడెంట్ గా ఒకళ్ళ నుంచి ఒకళ్ళు చేస్తున్నారు. సో మీరు అసలు ఎక్సలెంట్ అండి. నిజంగా థ్యాంక్ యూ సో మచ్. నాకు చాలా హ్యాపీగా ఉంది మా రీజన్ అవ్వడము, మన డిస్ట్రిక్ట్ నుంచి మా రీజన్ అవ్వడము. సో ఐఎమ్ వెరీ హ్యాపీ అండి. అలాగే ఈ రోజు మనం చేస్తున్న ఇంకా 2 ప్రోగ్రామ్స్ ఉన్నాయి కదా, వాటి గురించి కూడా ఒకసారి అందరికి క్లారిటీగా చెప్పండి. సో వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయడానికి ఆ ప్రోగ్రామ్ కూడా అవకాశం ఉంటుంది. కంగ్రాచులేషన్స్ అండి, వాళ్ళ ప్రోగ్రామ్ 100% సక్సెస్.
కంగ్రాచులేషన్స్ మయూక. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీ Thank you so అభిమానము, మీ బ్లెస్సింగ్స్ రియలీ. అండ్ మీరు అన్నట్టు చాలా వాస్తవం చెప్పారు మీరు. రామ్ సుబ్బారావు గారు, రత్నకుమారి గారు ఫ్యామిలీని ఈ మూమెంట్ లో జాయిన్ అవ్వడము, మరి వాళ్ళు మన క్లబ్ లో మనం వాళ్ళతో అసోసియేట్ అవ్వడము అనేది రియలీ మనకి వాసవి మాత బ్లెస్సింగ్స్ అనే అనుకోవాలి. బికాజ్ ఎందుకంటే జనరల్ గా ఒక ఫ్యామిలీలో ఒక మెంబర్ యాక్టివ్ గా ఉండడమే కష్టం. అదే కదా, ఈ టైంలో నిజంగా మరి ఆ ఫ్యామిలీ అందరూ కూడా చక్కగా ప్రతి వారి వారి స్కోప్ లో మనకి ఏ చిన్న సపోర్ట్ కావాలన్నా కూడా ఇమ్మీడియట్ గా సపోర్ట్ చేయడం, అది రియలీ రామ్ సుబ్బారావు గారు. అండ్ మన లక్ వాళ్ళ ఫ్యామిలీ మన. థ్యాంక్ యూ మేడం. అండ్ వైసే వర్స యాజ్ ఏ ఆర్సీగా మీరు మీ యొక్క ప్రోత్సాహము, మీ యొక్క ఫాలో అప్స్ కానీ, మీ యొక్క ఇన్ఫర్మేషన్ పాస్ చేయడం అయితేనేమి, ఇవన్నీ కూడా మాకు చాలా నచ్చాయి మేడం. అండ్ వీఆర్ సో హ్యాపీ టు గ్లాడ్ టు వర్క్ విత్ యూ అండర్ యువర్ లీడర్షిప్. అండ్ వీ విల్ లుక్ ఫార్వర్డ్ టు కంటిన్యూ అవర్ జర్నీ విత్ ఆల్ సక్సెస్ అండ్ లాట్ ఆఫ్ creative and innovative activities and programs where we can share our knowledge, thought process to all our community. And my agenda okate madam, we want to help each other and we want to create more opportunities to our community people. And as usual నేను చెప్పినట్టు ఎంప్లాయ్మెంట్ రిలేటెడ్ లో అది 5,000 రూపాయల జాబ్ అయినా 5 లక్షల రూపాయల జాబ్ అయినా, జాబ్స్ నా దగ్గరకు వచ్చిన జాబ్స్ అన్ని మన వైశాస్కే రావాలి అనే ఒక సంకల్పం నాకు కంపల్సరీ దృఢంగా ఉంది. అది నేను కంపల్సరీ ప్రతిరోజు నేను ఒక 1 అవర్ ఆ జాబ్స్ బేస్ మీద నేను వర్కౌట్ చేస్తూ ఉంటాను. మీకు ఏదైనా జాబ్స్ కావాలన్నా క్వాలిఫికేషన్ 10th క్లాస్ నుంచి పీజీ ఉన్నా పర్లేదు, టెక్నికల్ నాన్ టెక్నికల్ ఏమున్నా కూడా నన్ను సంప్రదించండి. నా స్కోప్ లో ఉన్నది నేను వాళ్ళని ఫిట్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ అలాగే రాజీ గారు చెప్పినట్టు మా ప్రోగ్రామ్స్ గురించి ఒక జస్ట్ 60 సెకండ్స్ లోపల కంప్లీట్ చేస్తానండి. ఇప్పుడు మనకి కిసాన్ దివాస్ అనే ప్రోగ్రామ్ ఉందండి, ఫార్మర్స్ డే. మరి ఫార్మర్ అనేది మన దేశానికి, మన అన్నిటికీ కూడా వెన్నెముక లాంటి వారు. మరి వారు లేనిది మనం ఏమీ చేయలేని పరిస్థితి. కాబట్టి ఇలా ఉన్నాము అంటే ప్రస్తుతానికి నాట్ ఓన్లీ ఫుడ్ అని చెప్పట్లేదండి, ఏదైనా ఎకానమీ గ్రో కావాలన్నా, మనం ఇండియాలో ఏ పని జరగాలన్నా రైతు అనేది చాలా ఇంపార్టెంట్. డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా వాళ్ళ రోల్ 2000% ఉంటుంది. కాబట్టి వారిని గౌరవించడం, అభినందించడం, వాళ్ళని మనము గుర్తు పెట్టుకోవడం మన బాధ్యత. సో ఈ రైతు దినం గురించి, మన రైతు ఫార్మర్స్ డే గురించి మనం ఒక యాక్టివిటీ చేస్తున్నామండి. ఈ యాక్టివిటీ ఏంటంటే 15 years ఏజ్ గ్రూప్ లో ఎవరైతే ఉంటారో వాళ్ళు మనకి ఈ ఫార్మర్స్ డ్రెస్అప్ చేసుకొని ఫార్మర్ గురించి ఒక 3 minutes లోపు, అంటే ఖచ్చితంగా 3 minutes ఉండాలని లేదు, 1 to 3 minutes వారు ఫార్మర్ గురించి కానీ అగ్రికల్చర్ గురించి కానీ ఒక మెసేజ్ వీడియో రూపంలో మాకు పంపించవచ్చు. వాటిలో మనము బెస్ట్ అవుట్ ఆఫ్ బెస్ట్ తీసుకొని వాళ్ళని గుర్తించి సర్టిఫికేషన్ కానీ, తర్వాత వాళ్ళకి ఏదైనా రికగ్నైజేషన్ తో పాటు ఒక చిన్న గిఫ్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది క్లబ్ ద్వారా. సో దీని ద్వారా ఏంటంటే మనం రైతుని గౌరవించడమే కాకుండా ప్రతి ఒక్కరికి రైతు గురించి అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది తీసుకురావడం జరుగుతుందండి. కొంతమందికి రైతు అంటే ఏందని తెలియని పరిస్థితి ఉన్నారు, ఇవాళ వాళ్ళని గౌరవించే పరిస్థితి లేదు. మరి వాళ్ళు లేకుంటే మనం లేదన్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఇది ఒకసారి మళ్ళీ మనము మన క్లబ్ ద్వారా, వీసీఐ ద్వారా, 1 or 2 డిస్ట్రిక్ట్ ద్వారా మనం ఇంకొకసారి రైతు గురించి, వాళ్ళ ప్రాముఖ్యత గురించి తెలియజేసే కార్యక్రమం అండి ఇది. సో మీరందరూ మన కమ్యూనిటీలో ఉన్న వాసవియన్స్ అయినా, ఆర్యవైశ్యస్ అయినా, ఎవరైనా కూడా ఈ యొక్క ప్రోగ్రామ్ ఫ్లయర్ నేను ఆల్రెడీ డిస్ట్రిక్ట్ లో పెట్టడం జరిగింది. ఇది 23వ తారీఖు చేస్తున్నామండి. ఇదొక ప్రోగ్రాము. సెకండ్ ప్రోగ్రామ్ వచ్చేసి మనం జామ్ అనే జస్ట్ ఎ మినిట్ అనే ప్రోగ్రాము. ఇది టేబుల్ టాపిక్స్ అని చెప్పేసి మనం ఏంటంటే మనలో ఉన్న కమ్యూనికేషన్ స్కిల్స్ అయితేనేమి, ఇన్స్టెంట్ గా మనం ఒక సబ్జెక్ట్ గురించి మనకున్న థాట్స్ చెప్పడం కానీ అనే ఒక టాలెంట్ బయటకు తీసే ఉద్దేశంతో మనం జామ్ అనే ప్రోగ్రామ్ ఒకటి చేస్తున్నామండి. ఇది చాలా వరల్డ్ వైడ్ సక్సెస్ అయినటువంటి ప్రోగ్రాము. మనం మళ్ళీ ఈ ప్రోగ్రామ్ కూడా మన క్లబ్ ద్వారా మనం అందరినీ, మన కమ్యూనిటీ వాళ్ళలో ఉన్న టాలెంట్ బయటకు తీసుకురావడం కోసం మనం ఈ కార్యక్రమం చేస్తున్నామండి. ఇది 26వ తారీఖు చేస్తున్నాము. ఇక్కడ ఏమవుతుందంటే మనం ఒక లింక్ ద్వారా మనము ఎవరైతే ఈ పార్టిసిపెంట్స్ ఉన్నారో వాళ్ళందరినీ మనం ఇన్వైట్ చేయడం జరుగుతుంది. సో వాళ్ళు ఎవరైతే మనకు పార్టిసిపెంట్స్ వస్తారో వాళ్ళ మన గ్రూప్ లో జాయిన్ అయిన తర్వాత మరి వారి లొకేషన్, ఏజ్ గ్రూప్, క్వాలిఫికేషన్ తీసుకోవడం జరుగుతుంది. సో దానిలో వాళ్ళ క్వాలిఫికేషన్స్ బట్టి మనం మిక్స్ అండ్ మ్యాచ్ గా మనం ఈ టాపిక్స్ అనేది డిజైన్ చేయడం జరుగుతుంది. సో ఈ టాపిక్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఉంటుందంటే క్వాలిఫైడ్, తర్వాత బిజినెస్ పీపుల్ అందరూ ఉంటారు. కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ క్వాలిఫైడ్ అనుకోండి, ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ఇంటర్నెట్ గురించి మీరు ఏం చెప్తారు అని అడుగుతాం. అదే ఒకవేళ బిజినెస్ పీపుల్ ఉందనుకోండి, మిక్స్ అండ్ మ్యాచ్ లో హైదరాబాద్ గురించి చెప్పమంటాం,
లేకుంటే ప్రస్తుతం ఉన్న ఆర్యవైశ్యుల బిజినెస్కి ఆర్యవైశ్యస్కి ఉన్న లింక్ ఎలా ఉంది, ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది, మన ఆర్యవైశ్యుల బిజినెస్ రంగంలో రాణిస్తున్నారా లేదా రాణించట్లేదా, దాని గురించి ఏదో ఒక రకమైన ఒక ఎంగేజ్మెంట్, వాళ్ళ యొక్క టాలెంట్ బయటకు తీసుకొచ్చే కార్యక్రమం అండి ఇది. సో టేబుల్ టాపిక్స్ అనేది మనం 26వ తారీఖు చేస్తున్నాము. ఇంకొక అద్భుతమైన కార్యక్రమం మన మయూత ఆధ్వర్యంలోనే తను మానిటర్ చేస్తున్నటువంటి యాక్టివిటీ ఇంకోటి చేస్తున్నామండి. ఇది ఇయర్లీ ప్రోగ్రామ్, ఆన్ గోయింగ్ ప్రోగ్రామ్, బెస్ట్ ఫ్రెండ్స్ యాక్టివిటీ అని ఒకటి, బెస్ట్ ఫ్రెండ్స్ కాంటెస్ట్ అనేది ఒకటి మనం చేస్తున్నాము. ప్రతి ఒక్కరికి ఫ్యామిలీ తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఎవరు అంటే ఈ లైఫ్లో ఫ్రెండ్ అండి. అది చైల్డ్హుడ్ ఫ్రెండ్ అవ్వచ్చు, లేకపోతే ఆఫీస్ కొలీగ్ అవ్వచ్చు, మన నైబర్ అవ్వచ్చు. మన అటాచ్మెంట్ బాండింగ్ ని ఎలా ఉందని చెప్పేసి మనం ఆ యొక్క ఫ్రెండ్ టు ఫ్రెండ్ ఇద్దరిని కూడా మనం ఈ యొక్క కాంటెస్ట్ లో ఇన్వాల్వ్ చేసి ఒకరి గురించి ఒకరిని వాళ్ళ బాండ్ బిల్డింగ్ కానీ రిలేషన్షిప్ ని కానీ మనము తెలుసుకొని వాళ్ళలో బెస్ట్ పర్సన్ ని మనము రన్నర్ అండ్ విన్నర్ గా చేయడం జరుగుతుంది. ఇది ఎవ్రీ ఇయర్ December 31st కి మనము ఈ యొక్క కార్యక్రమం విన్నర్స్ ని అనౌన్స్ చేయడం జరుగుతుంది. సో ఇది ఆన్ గోయింగ్ పర్మనెంట్ ప్రాజెక్ట్, ఇది మా యొక్క లీడర్షిప్ లో జరుగుతుంది ఇది. సో ఇది కూడా మీ అందరూ ఎవరైనా, దీనికి ఏజ్ లిమిట్ కానీ జెండర్ లిమిట్ కానీ లొకేషన్ లిమిట్ కానీ ఏం లేదండి. ఎవరైనా పార్టిసిపేట్ అవ్వచ్చు, ఏజ్ వాళ్ళైనా పార్టిసిపేట్ అవ్వచ్చు. జస్ట్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని మీ ఫ్రెండ్ డీటెయిల్స్ ఇస్తే మేము తర్వాత ప్రాసెస్ ఏంటి, ఆ యొక్క నెక్స్ట్ యాక్టివిటీస్ ఎలా ఉంటుంది అనేది మేము మా టీం, ప్రాజెక్ట్ టీం మీకు రీచ్ అవుతారు. దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఇవన్నీ ప్రస్తుతం ఉన్న ప్రోగ్రామ్స్ అండి. లాట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఇన్ మైండ్ అండ్ టీమ్. సో వీ విల్ కమ్ అప్, we will meet all your expectations in near future with all these kind of programs. And once again, thank you for VCI and all the leaders for giving us this opportunity, and special thanks to all of you, the participants, who has taken out your valuable time on this beautiful Sunday and weekend. And thank you. That's all from my end. And any suggestions, meeku ma chat box lo na number malli kuda ippudu type cheyanu. So edaina unte dayachesi naaku WhatsApp dwara ivvandi. సో మీ సజెషన్స్, ఇన్పుట్స్ అన్ని కూడా మాకు మోస్ట్ ఇంపార్టెంట్. ఏదైనా ఇంకా మాలో కూడా ఏదైనా బెటర్మెంట్ కావాలంటే మేము ఆ ఇన్పుట్స్ ద్వారా మమ్మల్ని మేము రివ్యూ చేసుకొని బెటర్ ట్రై చేస్తాము. థ్యాంక్ యూ అండి వన్స్ అగైన్. జై శ్రీ వాసవి మాత. చంద్రమోహన్ గారు 1 సెకండ్ అండి. మీ టీం హరిప్రసాద్ గారు, స్వప్న గారు మరియు శ్రీధర్ గారు, వీళ్ళ సపోర్ట్ కూడా ఎంతో ఉంది. వీళ్ళకి కూడా నేను థ్యాంక్స్ అండ్ కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. ఎప్పుడైనా టీం సపోర్ట్ ఉంటేనే కదా మనకి ఎప్పుడైనా ముందుకు వెళ్ళడానికి వస్తుంది. సో వీళ్ళని కూడా చక్కగా, స్వప్న గారు కూడా చాలా యాక్టివ్ గా ప్రతి ప్రోగ్రామ్ ని, హరి గారు, స్వప్న గారు కూడా ముందుండి తీసుకెళ్తున్నారు. ఏదైనా సరే ప్రోగ్రామ్ చేసి చెప్పడం కానీ, ఇన్ఫార్మ్ చేయడం కానీ, మెసేజ్లు పెట్టడం కానీ, సో వీళ్ళ సపోర్ట్ కూడా ఎంతో ఉంది. సో వీళ్ళకి కూడా నేను కంగ్రాట్స్ చెప్తున్నాను సార్. తప్పకుండా మేడం, వాళ్ళు లేనిది మేము లేము. ఇప్పుడు వాళ్ళు మా ఫ్యామిలీ మెంబర్స్ అయిపోయారు. సో ఎట్లా అయిపోయిందంటే ఫోన్ వస్తే మర్చిపోయాను, మళ్ళీ చెప్తున్నా. నో ఇష్యూస్ మేడం. మన నేహా గారు అయితేనేమి, శ్రీధర్, అందరు ఇంకా మనకి చాలా మంది కాబట్టి మనము ముందుకు వెళ్ళగలుగుతున్నాము. ఎస్ మేడం, తప్పకుండా మేడం. ఎట్లా అయిపోయిందంటే వీళ్ళ ఫ్యామిలీ అటాచ్మెంట్ బాండింగ్ ఎలా ఉందంటే, ఇప్పుడు ఇవాళ ఫోన్ వస్తే మా బాబు 4th క్లాస్, శ్రీధర్ కాల్ చేశారు, హరి కాల్ చేశారు అని తీసుకొచ్చి ఇచ్చేస్తాడు. అలా అయిపోయింది పరిస్థితి. సో అలా ఉంది పరిస్థితి. సో వీళ్ళందరూ నిజంగా మంచి ఫ్యామిలీ అటాచ్మెంట్ అయిపోయింది మాకు. ఎస్ మేడం. సో ఫ్రెండ్స్, వన్స్ అగైన్ చంద్రమోహన్ గారు, యాక్చువల్ గా మన VCI లో ఆన్లైన్ క్లబ్ అంటే ఒక ఇది ఉందండి, ఒక ఫిక్స్డ్ వే ఆఫ్ బీయింగ్ ఉందన్నమాట. ఆన్లైన్ క్లబ్స్ అన్ని పేపర్ క్లబ్స్, వాళ్ళు ఏం యాక్టివిటీస్ చెయ్యరు అని ఒకటి ఉంది. కానీ అసలు మీరైతే చరిత్రని తిరగరాశారండి, అదొకటి నేను చెప్పగలుగుతాను నిజంగా. ఐ ఫీల్ సో హ్యాపీ. ఎందుకంటే నా హోమ్ రీజన్ లో ఇట్లా మీరు ఒక ఆన్లైన్ క్లబ్, మన RC సుజాత గారు అయితే మీరు ఇందాక చెప్పారు చూడండి అనూహ్య గురించి, ఒకసారి తనకి ఒక ప్రాజెక్ట్ ఇస్తే మళ్ళీ కాల్ చేయక్కర్లేదు అని, సుజాతకు ఒక పని అప్పచెప్పామంటే కనుక ఇంకా రీజన్ లో మొత్తం తను చేసి నాకు ఫీడ్బ్యాక్ ఇస్తుంది అనమాట. సో అట్లాగే మీకు మంచి RC, సో మీరు మంచిగా ముందుకు వెళ్ళండి. కొత్త ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్స్ ఇట్లాగే ఎవ్రీ మంత్ ఒకటి చేసేలాగా ప్లాన్ చేయండి చంద్రమోహన్ గారు. తప్పకుండా మేడం, తప్పకుండా మేడం. థ్యాంక్ యూ మేడం. యా, థ్యాంక్ యూ సో మచ్ మేడం. నెక్స్ట్ ఇయర్ మన INP గారి గోల్ ఏంటంటే ఇప్పుడున్న మెంబర్షిప్ ని డబల్ చేయాలి అని సార్ గోల్ అన్నమాట. సో దాంట్లో మనం ఏం చేయగలం మన క్లబ్ పరంగా, మీరు డబల్ చేస్తారా? నాకు తెలిసి ఈ ఫ్రెండ్స్ వాళ్ళు ఇంకా 10 times కూడా చేయగలరు. ఎందుకంటే ఇట్లా మూవ్ అవుతూ ఉంటే కూడా మనం ఇంకా ముందుకెళ్లే అవకాశం ఉంది. ప్లస్ ఒక చిన్న మీకు రిక్వెస్ట్ ఏంటంటే మాక్సిమం తెలుగులో చెప్పే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మన వాళ్ళంతా ఇంగ్లీష్ వచ్చినా కూడా తెలుగుకి ఎడిక్ట్ అయిపోయినాం మనము.
మనకు అది బాగా మైండ్ కి రీచ్ అవుతుంది తొందరగా ఆ తెలుగు వర్డ్స్. సో చెప్పేటప్పుడు కొంచెం ఒకసారి ప్రాక్టీస్ చేసి తెలుగులో చెప్పగలిగితే ఇంకా ఎక్కువ మందికి రీచ్ చేయొచ్చు. ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే గ్రూప్ లో పెట్టినప్పుడు నాకు కూడా ఒక్కసారి పర్సనల్ గా ఈ ఫ్లైయర్స్ మంచి మెసేజ్ ఇంకొంచెం క్లారిటీగా మెసేజ్ పెడితే నాకు బ్రాడ్కాస్ట్ ఉందండి మొత్తం గవర్నర్స్ ది, ఐఈసీ ఆఫీసర్ ది, ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్స్, ఈవెన్ మన జిల్లా మెంబర్స్ కూడా అందరి బ్రాడ్కాస్ట్ ఉంది. సింగిల్ మెసేజ్ వెళ్తే తొందరగా చూస్తారు జనాలు. ఇప్పుడు గ్రూప్ లో పెడితే చాలా మంది ఫాలో అవ్వట్లేదు. సో మన ప్రోగ్రామ్ కి ఎక్కువ మంది రీచ్ అయిపోయి వాళ్ళు మనం చేసే సర్వీస్ ప్రోగ్రామ్ ని మనం వాళ్ళు యూటిలైజ్ చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి అదొక్కటి కొంచెం మీరు ఒక ప్రోగ్రామ్ పెట్టంగానే ఒక్క రింగ్ ఇవ్వండి నాకు, ప్లస్ ఆ ఫ్లైయర్ మెసేజ్ డీటెయిల్ గా పెడితే నేను అందరికి పెడతాను. సో దట్ మన గురించి అందరికి తెలుస్తుంది, మన ప్రోగ్రామ్ కూడా అందరు యూటిలైజ్ చేసుకుంటారు అలా అన్నమాట. షూర్ మేడం, తప్పకుండా మేడం. గోయింగ్ ఫార్వర్డ్ డెఫినెట్లీ అన్ని ప్రోగ్రామ్స్ మీకు మీ నోటీస్ తీసుకొని వస్తాము. అదర్ టీమ్ మెంబర్స్, లీడర్స్, ఐ థింక్ వినయ సంతోష్ గారు ఉన్నారు అండ్ సంధ్య గారు ఉన్నారు, వాడకట్టు విజయ్ కుమార్ ఉన్నారు, కళ్యాణి గారు మేడం, గవర్నర్ గారు అనుకుంటా, కళ్యాణి మేడం, శంకర్ గారు, ప్రబల్లి, అందరికి పేరు పేరున కృతజ్ఞతలు అండి. థ్యాంక్ యూ. పోలిశెట్టి పద్మ గారు ఉన్నారు, జెడ్సీ గారు. థ్యాంక్ యూ మేడం. యా పద్మ గారు నమస్కారం అండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం ఫర్ జాయినింగ్ మేడం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. జయశ్రీ వాసు సార్. మేడం గంప సార్ వచ్చారు. సార్ గంప సార్. గంప సార్. సార్ వెల్కమ్ సార్. గంప సార్ నమస్తే సార్. గంప సార్ నమస్తే సార్. సార్ వాయిస్ సార్. సార్ వాయిస్ వినిపించట్లేదు సార్ మీది. వాడతారు కాబట్టి యాప్ స్క్రీన్ షేరింగ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగా అర్థమవుతుందమ్మా నెక్స్ట్ టైం. అలాగే మైకా గుడ్ జాబ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. జయవాసవి సార్. గంప సార్. అమ్మమ్మ జయవాసవి తల్లి. జయవాసి సార్. గుడ్ మార్నింగ్ సార్. గంప. గుడ్ మార్నింగ్ అమ్మా సుజాత మేడం. నమస్తే. రైట్ సార్. గంప సార్. జయశ్రీ వాసవి సార్. జయశ్రీ వాసవి. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ వాసవి మాత సర్వీస్ మేము మా ఫ్యామిలీ పాల్గొన్న గ్రూప్ మెంబర్స్ కానీ ఎంతో ఈ సర్వీస్ కి మేము ఎంతో రుణపడి ఉన్నాం సార్. మీ ద్వారా ఈ ప్లాట్ఫామ్ దొరకడం మా భావిస్తున్నాం సార్. నిజంగా అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ విధంగా ఆన్లైన్ లో ఈ ప్రోగ్రామ్స్ ప్రెసిడెంట్ గారు ఆన్లైన్ క్లబ్ కదా, మన క్లబ్ ఆన్లైన్ క్లబ్. మీ ఆలోచన పరంగానే, మీ యొక్క ఆలోచన, మీ ఐడియా ప్రకారంగానే అన్ని కరెక్ట్ గా మీరు ఊహించిన విధంగానే చంద్రమోహన్ గారు మాకు ఇలాంటి ప్రోగ్రామ్స్ చాలా సక్సెస్ఫుల్ గా చేస్తున్నారు. ఎంతో ప్రోగ్రామ్స్ చేస్తున్నాం సార్. అంతా మీ బ్లెస్సింగ్స్ అండ్ అమ్మవారి యొక్క ఆశీస్సులు మాకు ఉన్నాయి. సో కంటిన్యూ ద సేమ్ టెంపోలో ఇలా మీ యొక్క సలహాలు తీసుకుంటూ, మీ యొక్క బ్లెస్సింగ్స్ తీసుకుంటూ, మా యొక్క టీమ్ ఇప్పుడు మయూకా కూడా ఎంతో సక్సెస్ఫుల్ గా ప్రోగ్రామ్ ఈరోజు చేసాం సార్. యాక్చువల్లీ వీఆర్ లాస్ట్ 1 month నుంచి మేము వీఆర్ ఇన్ ద టెంపో, సేమ్ టెంపో ఉన్నాం సార్. ఎప్పుడైతే మన బీసీఐ క్లబ్ నుంచి గంపసార్ అందరూ మనకు అటాచ్మెంట్ ఈ ప్రోగ్రామ్ లో పాల్గొనే టైం ఎప్పుడు అది ఈ రోజు మాకు ఇది ఇలానే కంటిన్యూ అయ్యి మా యూనివర్సల్ ఈ ఫ్రెండ్స్ ఈ ద్వారా మా క్లబ్ లాంచ్ చేయడం ఎంతో సంతోషంగా భావిస్తూ ఎంతో సక్సెస్ఫుల్ గా మేము కంప్లీట్ చేసుకుంటూ 21 లో మీరు ఊహించిన విధంగానే అన్ని మంచి ప్రోగ్రామ్స్ చేసుకుంటాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ టు ఆల్ లీడర్స్ who are participated today and very happy sir today we are all the best good luck. ఇంకా చేయండి, ఇంకొన్ని కొత్త ప్రోగ్రామ్ తీసుకోండి ఇలాంటివి. తప్పకుండా అన్న, మీ యొక్క గైడెన్స్ తోటి డెఫినెట్లీ విల్ డూ. అండ్ అదే మీకు ఇంకొక అప్డేట్ అన్న, మనం అనుకున్నట్టు ఈ ఇంటర్వ్యూస్ కూడా స్టార్ట్ చేసాము, గవర్నర్ మేడంతో స్టార్ట్ చేసాము.
కళ్యాణి గారు గుంటూరు డిస్ట్రిక్ట్ గవర్నర్ చేశాము, తర్వాత మన విజయవాడ గవర్నర్ పైప్ లైన్ లో ఉంది. అన్ని కూడా మనం వీక్లీ సో అందరిది కూడా మనం ఇంటర్వ్యూస్ చేయడం జరుగుతుందన్న. ఎవ్రీ వీక్ ఒక పర్సన్ ఇంటర్వ్యూ మనం మన యూట్యూబ్ అయితేనేమి, ఫేస్బుక్, ప్రెసిడెంట్ సెక్రటరీ ట్రెజర్ చేయండి, ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ నేషనల్ సెక్రటరీ చేయండి, డెఫినెట్లీ అన్న. అంటే చేయండి, ఫాస్ట్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ చేయండి, అప్పుడు మనం ఫాస్ట్ కి వెళ్తుంది పేరు, క్లబ్ పేరు. షూర్ అన్న, తప్పకుండా అన్న. సో థ్యాంక్ యూ సో మచ్. సో అందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ అండి. సో ఈ కార్యక్రమం ఇంతటితో ముగిస్తున్నాము. మీకు ఏదైనా సలహాలు ఉంటే ప్లీజ్ నా నంబర్కి రీచ్ అవ్వండి, వాట్సాప్ ద్వారా పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. జై శ్రీ వాసవి మాత.